వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన శ్రీమద్భాగవత శాస్త్రం, పరమహంస సుఖయోగీంద్రుడు పరీక్షణ్ మహారాజుకి ఉపదేశిస్తున్నటువంటి దివ్య భక్తి శాస్త్రంలో ప్రధానమైనటువంటి దశమస్కంధం, అందులో అత్యంత ప్రధానమైనటువంటి రాసపంచాధ్యాయి గత 2 రోజులుగా చెప్పుకుంటూ ఇవాళ 3వ రోజులోకి మనం ప్రవేశించాం. పరమాత్మ యొక్క వేణుగాన మూర్తిని, వేణుగాన తత్వాన్ని వ్యాఖ్యానించుకున్నాకే రాసలీలలో మనకు ప్రవేశానికి అర్హత కల్పించబడింది. ఎందుకంటే నాదమూర్తి అయినటువంటి కృష్ణస్వరూపం. అందుకే కృష్ణుడు నాదావతారం. మనం ఒక్కొక్క అవతారం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. నాదావతారం ఎటువంటి నాదం అంటే ప్రణవానికి కూడా మూలమైనటువంటి ఏ అవ్యక్త నాదం ఉందో అది. వ్యక్తమైన ప్రణవనాదం మనకు వినబడుతున్న శబ్దాలన్నింటిలోకి ప్రథమమైనది నారాయణ యొక్క వ్యక్తస్వరూపం. దానికంటే సూక్ష్మమైన నాదం ఆయన అసలు స్వరూపం. ఆ సూక్ష్మనాదమే అవ్యక్తము, అనాహతము అని చెప్పబడుతున్నది. ఆ నాదస్వరూపాన్ని ఆయన వేణువు ద్వారా అనుసంధానం చేయించాడు. ఆ నాదము ద్వారా అనుసంధానింపబడిన వారికి కనబడే జ్యోతిస్వరూపం ఏదో ఆ పరబ్రహ్మయే కృష్ణుడిగా సాక్షాత్కరించాడు. అటుపై వారి యొక్క నిష్ఠని, పరమాత్మకై ప్రవృత్తి మార్గాన్ని పరిత్యజించిన వారి భక్తిపూర్వకమైనటువంటి నివృత్తి తత్వాన్ని పరమాత్మ లోకానికి వారి ద్వారానే వ్యక్తపరిచి ఆ గోపకాంతలను అనగా గోపికా యోగులను అనుగ్రహించాడు. అటు తర్వాత ఆయన అంతర్ధానమయ్యాడు. ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతరధీయత. అంతర్ధానం విషయమై నేను చెప్పుకున్నాం. అలాగే ప్రశమము, ప్రసాదము ఈ 2 విషయములు కూడా వ్యాఖ్యానించుకోవడం జరిగింది. ఆ తర్వాత పరమాత్మకై వారు అన్వేషిస్తూ విలపిస్తూ ఏ విధంగా సంచరించారో చెప్పుకున్నాం. అందులో క్రమంగా వారు ఆ తాదాత్మ్యము అనేటువంటి స్థితిని తన్మయత, తదాకారత అనే 2 రూపములుగా చూపించారు. వారి మనసంతా భగవన్మయం ఎప్పుడైందో మాటలు కూడా భగవన్మయమై, చేష్టలు కూడా భగవన్మయంగా మారి ఇక్కడ త్రికరణాలు భగవన్మయంగా అయినటువంటి కృష్ణాత్మికలు అయ్యారు. నిన్న మనం చెప్పుకున్న ఆఖరి శ్లోకం తన్మనస్కాః తదాలాపాః తద్విచేష్టాః తదాత్మికాః తద్గుణానేవ గాయంత్యో నాత్మాగారాణి సస్మరుహు. ఆ త్రికరణాత్మకమైన కృష్ణ తాదాత్మ్యం పొందినటువంటి ఆ యోగినులు ఒకానొక సిద్ధావస్థకు చేరుకున్నారు. అంటే వారి యొక్క సిద్ధి భూమికలో ఉత్కృష్టమైన దశకి వారు చేరుకొని ఆ పరమాత్మ గుణములనే గానం చేస్తున్నారు. గానం గురించి మనం మాట్లాడుతుంటే ఒక సంగీతాత్మకంగా స్వరలయాలు సమకూర్చుకుని పాడే పాట అనడానికి లేదు. గీతం అంటే ఒక అనుభూతి యొక్క వ్యక్తీకరణ. ఆ అనుభూతి ఎలాంటిదంటే మాటలతో వర్ణించలేని అనుభూతే పాటగా వ్యక్తమవుతుంది ఇక్కడ. అలాంటి ఒక అనిర్వచనీయమైన రసానుభూతిని వారు గాన రూపంలో వ్యక్తపరుస్తున్నారు. అటువంటి దివ్యమైన గానం పేరే గోపికా గీతము. పెద్దలు ఏం చెప్తారంటే మొత్తం భాగవతంలో దశమస్కందంలో పంచాధ్యాయి, ఆ పంచాధ్యాయిలో మళ్ళీ 31వ అధ్యాయం అని చెప్తారు. ఆ 31వ అధ్యాయమే గోపికా గీతం. అది గోపికల గీతం మనకు శాస్త్రం. ఇది భక్తి శాస్త్రంలో అత్యంత ముఖ్యంగా చెప్పబడుతుంది. ఇదొక్కటి మనం వ్యాఖ్యానించుకుని ఒక శాస్త్ర వ్యాఖ్యానం అవుతుంది. అయితే రాసపంచాధ్యాయి మనం భాగవతంలో భాగంగా చెప్తున్నాం కనుక ప్రతి శ్లోకానికి వ్యాఖ్యానించుకోవడం కుదరదు. అలాగని విడిచిపెట్టట్లేదు. ఆ శ్లోకభావాన్ని మనం మామూలు మాటల్లో అందించుకుంటూనే ఉన్నాం, ఏది విడిచిపెట్టకుండా. అలా గోపికా గీతం కూడా 19 శ్లోకాల్లో ఉంటుంది. ఈ 19 శ్లోకాలు కూడా కృష్ణతత్వ వ్యాఖ్యానం ఒక విధంగా. అదేవిధంగా ఆ కృష్ణుని నుంచి మనం ఏం ఆశిస్తున్నాం అంటే భగవంతుని ప్రార్థనలో 2 అంశములు ఉంటాయి. ఒకటి భగవత్తత్వం. అలాంటి భగవంతుడితో నీకేమిటి సంబంధమో చెప్పాలి. ఇక్కడ జీవుడు ఆ భగవంతుని పట్ల ఎటువంటి అనుబంధంతో ఆరాధిస్తున్నాడు, ప్రయోజనం ఏమిటి అనేది కూడా చెప్పబడాలి. గజేంద్ర మోక్షంలో వలినే గజేంద్ర మోక్షంలో భగవత్తత్వం చెప్పబడుతూ అటువంటి భగవంతుని నేను శరణు వేడుతున్నాను. ఎందుకు అంటే మాయావరణ మోక్షణమునకు అనొక ప్రయోజనం కూడా కనబడింది. కనుక ఎటువంటి భగవంతునితో నీకు ఎటువంటి అనుబంధం వల్ల ప్రయోజనం ఏమిటి, ఈ 3 స్తోత్రానికి ఉన్నటువంటి ప్రధానమైన అంశములు ఇక్కడ. పైగా ఎటువంటి వాడు ఆశ్రయిస్తున్నాడు అని 4వది కూడా కలుపుకుంటే అధికారి కూడా వచ్చి అనుబంధ చతుష్టయం 4 సిద్ధిస్తున్నాయి. శాస్త్రానికి ఉండవలసిన 4 లక్షణములు ఉంటాయి. అలాంటి 4 లక్షణాలు కలిగిన స్తోత్రం ఏదైతే ఉంటుందో దాని శాస్త్రం మనకి ఇంకేమంటాం. అలాంటి ఒక శాస్త్రంలోకి వెళ్ళబోతున్నాం. అయితే గోపి అనే శబ్దానికి అర్థం ఈ సమయంలో మరొక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అందరూ ఎవరు గోపికారు? అందరూ కలిసి గోపికలే. గోభి ఇంద్రియై భక్తిరసం అథవా కృష్ణరసం పిబతీతి గోపి అని మనం చెప్పుకున్నాం. సర్వేంద్రియములతో భగవద్రస పానం చేసేటువంటి జీవులు ఎవరో వాళ్ళని గోపి అనాలి ఇక్కడ. అంటే ఇంక ప్రపంచ రసాన్ని వాళ్ళ ఇంద్రియాలు అనుభవించు, వాళ్ళకి ఇష్టం లేదు వాటిపై. కేవలం భగవద్రస పానమే వారి యొక్క ఉపాధులన్నీ చేస్తున్నాయి కనుక వాళ్ళను గోపి అంటారు. అందుకే వీరందరికీ కలిపి బహువచనంతోనే కనబడుతుంది కానీ ఏకవచనంగా ఎక్కడ కనబడుతుంది.
వీరందరిలో విశేషమైనటువంటి గోపి ఉన్నది. ఆ తల్లి గోపికలకే రాణి అయినటువంటిది, గోపికల్లో గోపికగానే తిరుగుతున్నటువంటి మహారాణి, గోపికలను పరమాత్మ వైపు త్రిప్పినటువంటి మహారాణి రాధారాణి గురించి నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ రాధ అనే 2 అక్షరాలు ఒక మహామంత్రమే. రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత నిర్వచనాన్ని వ్యాస భగవానుడు దేవి భాగవతంలో తెలియజేశాడు. అన్ని కోరికలను తీర్చే తల్లి అని అర్థంట. ఇదేదో బాగుందండి, కనుక రాధ అంటే మా కోరికలన్నీ తీరిపోతాయి. కోరికలన్నీ తీరు, అది వచ్చిన గొడవ వాటితో. ఎందుకంటే ఒక కోరిక తీరితే మరొకటి పుడుతూనే ఉంటుంది, కానీ కోరికలు ఎక్కడ తీరవు. అందుకే యయాతి చెప్పిన మాట చాలామందికి తెలుసు. కోరికలను తీర్చుకోవాలని ప్రయత్నించిన ఎలాంటిదంటే జ్వాల నార్పడానికి నెయ్యి పోయడం లాంటిది అన్నాడు ఆయన. చక్కటిది. జ్వాల నార్పడానికి నెయ్యి పోస్తుంది, మరింత పెరుగుతుంది. అందుకే కోరికలు తీర్చుకుంటూ కొద్ది కోరికలు తీరుతూనే ఉంటాయి. 90 ఏళ్ళ వృద్ధుడి దగ్గరికి వెళ్ళినా ఏమైనా మిగిలిందంటే అన్నీ తీరే కానియండి అంటాడు. కామా తప్పదు అది. కానీ అన్ని కోరికలు తీరడం ఎక్కడ ఉండదు. మరి రాధ్నోతి సకలాన్ కామాన్ అన్నారే, కోరికల్ని తీర్చే తల్లి అంటే సర్వ కోరికలు తీరడం ఎక్కడండి? పూరయ మమకామం గోపాల పూరయ మమకామం వారం వారం వందనమస్తుతే అంటూ మహానుభావులైన గోపికలే పరమాత్మని కీర్తించారు. మా కోరికను పూరించు. ఆ పూరించు అనే మాట ఎంత విశేషమండి. యోగంలో జీవన్ముక్తుణ్ణి ఒక మాటతో పిలుస్తారు, పూర్ణకాముడు అని. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. పూర్ణకాముడు అనే మాటే పూరయ మమకామం దగ్గర కనబడుతున్నది. ఎందుకంటే కామాది వికారాలు అవి సంతృప్తి చెందేవి కావవి. పరమాత్మ ప్రాప్తి మాత్రమే అన్ని కోరికలు నింపేస్తుంది. అంటే ఇంకొక కోరిక కావాలి అనే స్థితి లేని స్థితి పేరు మోక్షస్థితి. కొరత ఉంటేనే కోరుకుంటుంది, పరిపూర్ణతలో కోరిక ఉంటుంది. నిండుగా నిండిన పాత్రలో నీళ్లు పోస్తాను ఎవడు అనడు. అందుకే ఎవడు మనసు పరమానందంతో నిండిపోతుందో వాడికి విషయానందములపై కోరికే వెళ్ళదు, వాడు పరిపూర్ణుడయ్యాడు ఇక్కడ. అందుకే పూరయ మమకామం అంటే ఇదే మాట అన్నాడు మహానుభావుడు ప్రహ్లాదుడు. ఏ కోరిక లేని స్థితి ఇవయ్యా చాలు అన్నాడు. ఆ స్థితే పూరయ మమకామం అనే మాటలో. వారం వారం వందనమస్తుతే వారిజదళనయన మన్యే త్వామిహ మాధవదైవం మాయా స్వీకృత మానుషభావం ధన్యైరాదృత తత్స్వస్వభావం దాతారం జగతామతి విభవం పూరయ మమకామం. ఎంతో చక్కటి భావాన్ని అందించారు నారాయణ తీర్థుల వారు. అలా ఇక్కడ రాధ్నోతి సకలాన్ కామాన్ అనే మాటకు అర్థం ఏంటంటే రాధాదేవి అన్ని కోరికలు తీర్చేస్తుంది. అంటే మరొకటి కోరుకోవలసినటువంటి స్థితి లేని పరిపూర్ణమైన బ్రహ్మానందానుభూతిని అందిస్తున్నది. ఎందుకంటే కృష్ణానుభవం పొందాక ఇంకా విషయానుభవం వైపు మనసు వెళ్ళదు, అప్పుడు వాడు పరిపూర్ణుడైనట్లుగా. కనుక పరిపూర్ణతను ప్రసాదించున్నది అని అర్థం రాధా శబ్దానికి అర్థం. కనుక రాధ్నోతి సకలాన్ కామాన్ అంటే పరిపూర్ణతను ప్రసాదించున్నది. అదేవిధంగా భగవంతుని నుంచి ప్రసరించేటువంటి కరుణాశక్తి, భగవంతుని వైపు ప్రసరించేటువంటి భక్తి రూపక చిత్తవృత్తినే రాధ అనాలి. రాధ శబ్దానికి నిర్వచనం మనం చెప్పుకున్నాం. ఆ రాధాదేవి తత్వం ఎంత చెప్పినా మిగిలి ఉంటుంది. కానీ ఆవిడని తలుచుకోకుండా రాసలీలా ప్రవేశం చెయ్యలేము. వారికి ప్రవేశానికి అర్హత లేదు ఆమె అనుగ్రహం లేకపోతే. ఆమె అనుగ్రహం లేకపోతే ఆ ప్రవేశం గురించి వినడానికి మనకు ప్రవేశం దొరుకుతుంది. అందుకే ఆ తల్లిని మనం తలంచుకుంటున్నాం. రాధాతత్వం బహుధా వ్యాఖ్యానింపబడుతూ ఉన్నది భక్తి శాస్త్రాల్లోనూ అదేవిధంగా పురాణాల్లోనూ చెప్పబడుతున్నది. అది భాగవతంలో గూఢనాయిక. రాధ భాగవతంలో గూఢనాయిక అంటారు. ఇక్కడ గూఢనాయిక అంటే శరీరంలో ప్రాణం ఎలాగో భాగవతంలో రాధ అలాగా అని మనం చెప్పుకున్నాం. భాగవతం అంతా ప్రసరించి ఉంటుంది. ఈ మధ్యకాలంలో వ్రజభూమిలో ఒక మహాపండితుడు, అక్కడ అనేక మంది రసయోగులు ఉంటారు, వాళ్ళు సర్వశాస్త్రవేత్తలు. అదొక ఆశ్చర్యకరమైన అంశం. అంటే పూర్వమీమాంస ఉత్తర మీమాంసా శాస్త్రం కూడా పండితులు. మనం ఏమనుకుంటామంటే భక్తులు అంటే పాండిత్యం లేకపోతే భక్తులు అయిపోతారు అనుకుంటాం. అంతకంటే అజ్ఞానం మరొకట్లేదు. బాగా పండితుడైన వాడే భక్తి అవుతాడు. భాగవతాంతంకి పాండిత్యం అంటే భక్తిలోకి వెళ్ళేటప్పటికి పాండిత్యాలు కూడా అంతమైపోతున్నాయంటే పాండిత్యానికి ఆవలమెట్టే భక్తి. అది తెలుసుకోండి ఇక్కడ. అలాంటి భక్తులు పండితులు గనకనే భక్తి గొప్పదని తీర్మానం చేసుకున్నారు. అలాంటి గోస్వాములు చాలా మంది ఉన్నారు. మనం ప్రతిరోజు చదువుకుంటున్నాం వైదగ్ధ్య సింధు అనురాగ రసైక సింధు. ఇవి ఒక సిద్ధపురుషుడు హితహరివంశీ అనేటువంటి మహానుభావుడు రాధా దర్శనంతో రచించిన రాధాసుధానిధి అనే గ్రంథంలోది మనం చెప్పుకుంటుంటే అంశం. ఇలాంటి యోగులు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళు రాధాతత్వాన్ని బహువిధాలుగా భావన చేసినటువంటి వారు, రాధాకృష్ణుల అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. అటువంటి యోగులు పండితులు ఈ తత్వాన్ని మనకు అనేక రకాలుగా అందిస్తూ ఉన్నారు. అటువంటి రాధాతత్వంలో హితహరివంశీ గొప్ప మాట అంటారు. ఆ మాట వింటే రాధాదేవి యొక్క వైభవం మనకు అర్థమవుతుంది. రాధాదాస్యమపాస్య య ప్రయతతే గోవింద సంగాశయం సోయం
పూర్ణసుధానిధే పరిచయం రాకాం వినా కాంక్షతి అంటాడు. అంటే రాధాదేవిని సేవించకుండా కృష్ణ పరమాత్మను పొందాలి అనుకోవడం ఎలాంటిదంటే, పూర్ణిమ అక్కర్లేదు, నాకు నిండు వెన్నెలు కావాలి అన్నట్టుంటుందయ్యా అన్నాడు. ఇక్కడ పూర్ణిమ లేకుండా నిండు వెన్నెలు దొరకడం ఎంత అసంభవమో, రాధాదేవి లేకుండా కృష్ణానుగ్రహం దొరకడం అంత అసంభవం. కనుక కృష్ణ ప్రాప్తి, అందుకే ఇక్కడ గోవింద సంగాశయం అన్నారు. ఇక్కడ కృష్ణ ప్రాప్తి అనేది రాధాదేవి అనుగ్రహం లేకపోతే దొరకదు. అందుకే రాజ్ఞోతి సకలాన్ కామాన్ అనే మాట ఇంత అద్భుతమైన అర్థం ఇస్తున్నది. పరిపూర్ణ స్థితిని ప్రసాదించేదే రాధ. పరిపూర్ణ స్థితి అనగా పరబ్రహ్మ ప్రాప్తి, పరబ్రహ్మ అనగా కృష్ణ, కృష్ణ ప్రాప్తి. కృష్ణ శబ్దానికి సచ్చిదానందం అని అర్థం కదా, సత్ చిత్తానందమే కృష్ణ, అదే పరబ్రహ్మ. దేవీ కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత. ఇది శాస్త్రవాక్యం మనం చెప్పుకుంటున్నది, ఇది కావ్యవాక్యం కాదు, శాస్త్రాల్లోకి వెళుతున్నాం మనం. రాధా మానసతంత్రం అని ఒక ప్రత్యేక శాస్త్ర గ్రంథం ఉంది. రాధాదేవి ఉపాసనా పద్ధతి అందులో చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ అయితే పెద్ద బీజాక్షరాలు జోలికి వెళ్ళక్కర్లేదు, రాధానామం చాలు మహామంత్రం అండి ఇక్కడ. అందుకే మొత్తం బృందావనంలో రాధానామం తప్ప మరొకటి వినబడదు. అయ్యా బృందావనం అంటే కృష్ణుడు కదా, రాధానామం ఏమిటి అంటే రాధాదేవి బృందావనాధికారిని, అది మర్చిపోరదు మనం. బృందావన అధికారిని కనుక ఆ తల్లి ఒక ఆర్డర్ పాస్ చేసిందిట, ఒకనొక నియమాన్ని ఆవిడ ప్రవర్తింపజేసింది. అదేమిటంటే అందరూ కృష్ణనామం అనండి అన్నది. ఎందుకంటే ఆవిడ కృష్ణనామం అంటే చాలా ఇష్టం కనుక అందరూ కృష్ణనామం అనేదరుగాక అన్నది. అందరూ కృష్ణ కృష్ణ అనడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, అక్కడికి వెళ్ళాక ఇంకా మన బుద్ధులు పనిచేయవు, మన బుద్ధుల పైన ఆవిడ యొక్క పట్టు ఉంటుంది. ఇక్కడ మొత్తానికి అందరూ కూడా కృష్ణనామం అంటున్నారు, ఆవిడ ఆనందిస్తున్నది. ఒకరోజు ఆవిడ బృందావనంలో సంచరిస్తూ ఉంటే అక్కడున్న ఒక దివ్య వృక్షం క్రింద కృష్ణ పరమాత్మ ధ్యానస్థితిలో కూర్చొని ఆనంద బాష్పములు రాల్చుతూ రాధా 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 అంటున్నట్ట. అది చూసింది రాధమ్మ. నాకిష్టమేదో అది చెయ్యమని చెప్పాను బృందావన వాసులకి, కానీ నిజమైన భక్తుడు తనకిష్టమైనది చేయించడు, తన స్వామికి ఇష్టమైనది చేయించాలి. కనుక తన స్వామి అయిన కృష్ణుడికి రాధానామం ఇష్టం కనుక ఇక నుంచి అందరూ రాధానామం అనండి అన్నదట. అందుకు అందరూ రాధే రాధే అంటారయ్యా అని చెప్పాడు. ఇక్కడ నిజమే, ఎంత రమ్యమైన భావన ఇక్కడ. ఇక్కడ ఆరాధయతి ఆరాధ్యతే అనేటువంటి చక్కని సమన్వయం మనకు కనబడుతున్నది. అందుకే దేవి కృష్ణమయీ ప్రోక్త, రాధాదేవి కృష్ణమయి, వాళ్ళిద్దరికి ఏమీ భేదం లేదయ్యా. ఒకవేళ భేదం చూస్తే నిరయగామి అన్నారు. ఇక్కడ నిరయగామి అంటే నరకానికి పోతారన్నారు. ఇక్కడ రాధాకృష్ణుల మధ్య ఏమీ భేదం లేదు. అటువంటి ఐక్యస్థితి అక్కడ మనం తెలుసుకోవచ్చు. అందుకే ఆయన పేరు శ్రీకృష్ణ అంటే ఎక్కువ సంతోషిస్తాడట. ఎందుకంటే శ్రీనామానికి శాస్త్రం చెప్తున్న అర్థం రాధాదేవి అనే. ఇప్పటికీ మీరు బృందావనం వెళితే శ్రీజీ అంటారు తల్లిని. ఆ జీ అనేది గౌరవవాచకంగా ఉత్తరాదిలో హిందీలో గారు అని అర్థం. శ్రీజీ శ్రీగారు ఆవిడ, అంటే రాధాదేవి శ్రీ. కానీ శ్రీకృష్ణ అని ప్రతిసారి శ్రీ అనగా రాధా అని స్పృహతో కానీ అన్నాం అనుకోండి, కృష్ణుడు సంతోషిస్తాడు. అది సంతోషం. ఆయన సంతోషించారు కానీ మనకేం కావాలి. అందుకే దేవి కృష్ణమయీ ప్రోక్త అన్న మాట ఎంత రమ్యంగా చెప్పారు. రాధికా పరదేవత, ఆవిడ సర్వోత్కృష్టమైనటువంటి పరాతత్వము, సర్వలక్ష్మీ స్వరూప. రాధాదేవి సర్వలక్ష్మీ స్వరూపిణి. అందుకే రమాన నాభం అనే మాట వచ్చినప్పుడు కానీ ఆ లక్ష్మీదేవిని పాదాలను పట్టుకుంది కదయ్యా, అటువంటి తల్లి నీ పాదాలను విడిచిపెట్టలేకపోతుంది. సర్వసంపదల తల్లి, మా బోటి వాళ్ళని ఎలా విడిచిపెడతామన్నారు. అంటే వాళ్ళు కూడా రాధాస్మరణ చేశారని అర్థం. ఇక్కడ లక్ష్మీదేవే రాధ అని వైకుంఠవాసి అయినప్పుడు ఆవిడ లక్ష్మి అని వ్యవహరింపబడుతున్నది. ఆ విష్ణువే గోలోకవాసి అయిన కృష్ణుడైనప్పుడు ఆ తల్లి రాధ అని వ్యవహరింపబడుతున్నది. ఎందుకంటే నారాయణుడు శివుడు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి చూడండి, అందులో ధర్మరక్షణ అధర్మ శిక్షణ ఆయుధాలు చెప్తుంటాయి. కానీ కృష్ణుడి చేతిలో ఆయుధం ఏముంటుంది ఆలోచించుకున్నాడు ఒక ఆయన. వేణువు తప్ప మరేముండదు. అది కూడా వేణునాదం అందరూ విని ఆనందిస్తారు అన్నట్టుండదు. వేణునాద రసికం భజామే అన్నాడు. తన వేణుగానానికి తానే ఆనందిస్తున్నాడు. అది గొప్ప విషయం అండి. ఇక్కడ హరమూర్చిన కన్నులతో వేణుగానం చేస్తున్నాడు కదా. సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళీ ముఖం వేణునాద రసికం భజామహే. కనుక తన వేణుగానానికి తాను ఆనందిస్తున్నాడు. ముందు తాను ఆనందించకపోతే ఇంకో ఆనందింపు చేయగలడే చెప్పండి. ఇక్కడ అదొక స్వాత్మానంద స్థితి. అది ఇక్కడ తన నాదతత్వాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ అలాంటి వేణుగాన రసికుడు, చేతులు వేణువు తప్ప మరొకటి ఉండదు. ఆ మధ్యకాలంలో ఒక పరమశాంతి కాముకుడు వచ్చి ఇష్టదైవాన్ని ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలని ఒక బొమ్మల దుకాణం దగ్గర కూర్చున్నట్ట. ఏ ఫోటో తీస్తున్నా ఆయుధాలే కనబడుతున్నాయి. పాప ఆయనకు భయం, కానీ లోకానికి ఆయుధాలు కావాలండి. తెలుసుకోండి, మనం అంతాను ఆయుధాలు పట్టుకోకూడదు, అహింస అన్నాం అనుకోండి, అంతకంటే ప్రమాదకరమైన వస్తువు మరొకట్లేదు.
ఎందుకంటే అహింసని పాటించండి అని ఎవడు చెప్తాడంటే, మనల్ని హింసించాలనుకున్నవాడు ముందు మనల చేత అహింస నేర్పించి తర్వాత వచ్చి హింసిస్తాడు. తెలుసుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కథ వేదంలో ఉంది. సందర్భానికి పొసగకపోయినా కొంచెం మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త కొత్త బుద్ధులు పుట్టుకొస్తున్నాయి. ఆ మధ్య ఒక చోట ఒక విశ్వవిద్యాలయంలో భారతదేశ శౌర్యానికి ప్రతీకగా ఒకానొక యుద్ధ దృశ్యాన్ని పెడదాము అనుకుంటే, ఒక ఆయుధాన్ని ప్రదర్శించడానికి సిద్ధపడితే అహింస మనకు ప్రధానం, హింసను గుర్తు చేస్తుంది అన్నారు. అంటే ఎంత నిర్వీర్యమైపోతున్నారో నానాటికి యువత తెలుసుకోండి. ఇక్కడ భారతీయులకి వీరత్వం కావాలి, క్షాత్రం కావాలి. ఇది చాలా అవసరం. స్వామి వివేకానంద నాడు చెప్పాడు. కథ ఒకటి కొంచెం రాసలీలకు సంబంధం లేకపోయినా ఈ కథ పనికొస్తుందని చెప్తున్నాను. ఒకసారి బృహస్పతి ఈ రాక్షసులు విజృంభణ అయిపోతుంది, మాటి మాటికి దేవతలను అణచివేస్తున్నారు అన్న విషయం చూసి తెలివిగా ప్రణాళిక వేసేట. ఒకానొక గురువుగారు వేషం వేసుకున్నాడు. ఎందుకంటే దెబ్బతీయాలన్నా పనికొచ్చే వేషం ఇదే. ఆ వేషం వేసుకుని తిన్నగా ఋషుల మన రాక్షసుల దగ్గరికి వెళ్ళి, ఈ ఆయుధాలతో ఏముంది నాయన, అహింసయే ప్రధానమని రోజుకు ఒక పాఠం తీసుకుంటున్నట్ట. అలా కొంతకాలం చెప్పగా వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టేశారు, యుద్ధ విద్యలు విడిచిపెట్టారు, యుద్ధానికి తగ్గ పరాక్రమం, శారీర పటుత్వం అన్నీ విడిచిపెట్టారు. కొన్నాళ్ళకి మెతకైపోయారు. కొంతకాలం అలా బోధించి రుద్ది ఇంకా వాళ్ళల్లో యుద్ధానికి కావలసిన పౌరుషం నిర్వీర్యమైపోయే వరకు బోధించాడు. అంతా అయిన తర్వాత దేవతల దగ్గరికి వచ్చి ఏలవేశాడు, వెళ్ళండి ఇప్పుడు యుద్ధానికి. ఆ దేవతలు వెళ్ళి రాక్షసులు మట్టు పెట్టారట. దీన్ని బట్టి మీకు ఎక్కువ సహనం అవసరం. భారతీయులంటే పరమత సహనం ఎక్కువ కలవారు. మీకు అంత అసహనం పనికిరాదు. మీరు దయతో ఉండాలి, అహింసతో ఉండాలి అని ఎందుకు చెప్తున్నారంటే, మీరు అలా ఉంటే మిమ్మల్ని హింసించడానికి మేము సిద్ధంగా వస్తాము. ఒకప్పుడు 1000 ఏళ్ళు దాడి చేసి హింసించంగా పడి ఉండండి మీరు. మళ్ళీ మేము వచ్చినా మేమేం చేస్తున్నా మీరు పడి ఉండాలి. మీరు పొరపాటున మాది అన్యాయం అన్నారా, మీకు అసహనం ఎక్కువైపోయిందని, మీరు పనికిరాని వాళ్ళని గొడవ పెట్టేస్తాం ప్రపంచమంతా అంటూ ఉంటారు. ఆ జాతిని రాక్షస జాతి అంటూ ఉంటారు. తెలుసుకోండి ఇక్కడ గురించి. సరే, మొత్తానికి ఏంటంటే ఈ కథలో మనం గమనించినది, అతను ఒక్కొక్కడు చూసి పక్కకి తీస్తాడు. అతను నచ్చిన చిత్రపటం ఒకటేట. ఏమిటి? కృష్ణ పరమాత్మ. ఆయన దగ్గర ఏమీ లేదు, వేణునాదం తప్ప. అందుకే సర్వలోకాలు కావల కృష్ణుడు ఉన్నాడంటే, లోక వ్యవహారాలంటే సృష్టి, స్థితి, లయ ఇవన్నీ లోక వ్యవహారాలు. ఈ సృష్టి లయలు చేసేటప్పుడు అధర్మం కనబడితే నిగ్రహించాలి, ధర్మాన్ని కాపాడాలి, పని ఉంటుంది. కానీ లోకాతీతమైన స్థితిలో ఇవేవీ ఉండవు గనక ఆ పరమాత్మ వేణునాదం చేస్తుంటే ఆయన భుజం మీద తలాంచి ఆయన ముఖం చూస్తూ ఆ నాదాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ఆయన యొక్క ఆనందరూపిణి. అంతే. ఇక్కడ ఈ రెండు మనం భావించగానే ఏమవుతుంది, లోకాతీత గుణాతీతమైనటువంటి ఒకనొక స్వరూపం మనకు కనబడుతున్నది. అందుకే మనం ఆ లోకాతీత స్థితికి మనం పొందాలి అంటే ఆ స్వరూపాన్ని ధ్యానించాలి. ఇది వ్యక్తికి చాలా అవసరమే. కానీ లోక రక్షణ కోసం ఆ కృష్ణుడే, ఆ నారాయణుడే నరసింహుడై వచ్చాడు, రాముడై వచ్చాడు మర్చిపోవద్దు. ఈ వేణుబూదిని కృష్ణుడే తన చక్రం పట్టుకుంటాడు, అది చేస్తాడు. కానీ ఐకాంతిక భక్తులకి ఆయన వేణుగాన వినోది. ఆ భక్తుల్ని బాధించే దుర్మార్గుల పాలిటి ఆయన చక్రపాణి. రెండు మా స్వామివారి ఆయుధాలే. తెలుసుకోండి, చక్రం ఎప్పుడు పట్టాలో ఆయనకు తెలుసు, వేణువు ఎప్పుడు పట్టాలో స్వామికి తెలుసు. కనుకనే ఆయన కేవలం వేణుబూతుంటాడు కనుక అహింసాబాద్ అనుకోవద్దు. అవసరమైతే హింసనైనా చూపించి అహింసను నెలకొల్పుతాడు స్వామి. అది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. తత్వగ్రహణ కోసం ఇక్కడ చెప్పడం జరిగినది. ఎందుకంటే ఇదే చెప్తూ ఉంటే ఓహో ఆయుధాలు పట్టుకున్న వాళ్ళందరూ సరైన వాళ్ళు కారేమో అనుకుని దురభిప్రాయానికి వెళ్లకుండా ఉండడం కోసం చెప్పాం. మొత్తాన్ని వేణుగాన వినోదైనటువంటి స్వామి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఆ తల్లి. కనుక ఇద్దరి స్థితి పరమాహ్లాద రూపిణి అనే మాట. కేవలం ఆనందిస్తుంది. ఎందుకంటే లోకం తగిలిన ప్రతిసారి కూడా ఆనందం యొక్క పూర్ణత్వం దెబ్బతింటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. లోక వాసన కానీ లోక సంబంధం ఏ అంశం కానీ తగిలినా ఆనందం యొక్క పూర్ణత్వం దెబ్బతింటుంది. అందులో సందేహం లేదు. అంటే దీన్ని బట్టి దెబ్బతింటున్న ఆనందాలే మనం అనుభవిస్తున్నామని తెలుసుకుందా. ఆభాసానందాలే తప్ప అసలు ఆనందం తెలియదు మనకి. అసలు ఆనందం స్వాత్మస్థితే. ఇంకా దానికి ప్రాపంచిక విషయ స్పర్శ లేదు. అటువంటి శుద్ధమైన ఆనందం ఏదైతే ఉన్నదో ఆ ఆనందస్వరూపమే రాధాకృష్ణ యుగళం. ఆ రెండు కలుపుకుని రాధాకృష్ణ యుగళం. యుగళమే కానీ ఏకతత్వమే. అందుకే సర్వలక్ష్మీ స్వరూప ఆ తల్లి. వైకుంఠపతి అయిన విష్ణువుగా ఉన్నప్పుడు లక్ష్మిగా చెప్పబడుతున్న ఆ తల్లే కృష్ణుడైనప్పుడు రాధ అయినది. అందుకు రాధా సర్వలక్ష్మీ స్వరూప సా అనొక చక్కని మాట రాధాదేవి గురించి మానసతంత్రం చెప్తున్నటువంటి రమ్యమైన విషయం. అందుకే ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఒక మాట అంటాడు, క్షమస్వ భగవత్యంబే క్షమాశీలే పరాత్పరే శుద్ధసత్వస్వరూపే చ కోపాది పరివర్జితే ఉపమే సత్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే త్వయా వినా జగత్సర్వం మృతతుల్యంచ నిష్ఫలం అంటూ, ఓ
ఓ తల్లి నువ్వు కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవి త్వం గోలోకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ వృందావనే వనే కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే సుశీల కేతకీవనే అంటూ ఇంద్రుడు అంత గొప్పగా స్తుతించాడు తల్లిని. ఇప్పుడు ఆవిడేమంటారు? కైలాసే పార్వతీత్వంచ క్షీరోదే సింధుకన్యక సరస్వతి అంటే యోగమాయ ఒక్కరే, పరాశక్తి ఒక్కరే. ఆవిడ వివిధ కృత్యములు చేసినప్పుడు వివిధ విధములుగా వ్యవహరింపబడుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు సోదరి స్థానంలో చెప్పబడ్డటువంటి ఆ ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన దుర్గా ఆయనకి పత్ని స్థానంగా చెప్పబడినప్పుడు లక్ష్మిగా వ్యవహరింపబడుతుంది. కృష్ణ ప్రాణాధిక అయినటువంటి తల్లి ఆవిడే రాసేశ్వరి, రాసమండలానికి ఈశ్వరి. అందుకే గోపికలందరినీ కూడా వారిలో ఉన్నటువంటి భగవద్భావనారూపమైన యోగాన్ని గురువు శిష్యుడి చేత సాధన పెంపొందించినట్లు ఈ తల్లి వాళ్ళల్లో కలిసి వాళ్ళ యోగాన్ని పెంపొందించింది. ఇక్కడ వాళ్ళ సాధనని పరిపుష్టం చేసి కృష్ణుని వైపు తీసుకువెళుతోంది. కానీ కృష్ణుని వైపు తీసుకెళ్లాలంటే రాధాదేవి సహాయం కావాలి కదా. అందుకే రాధాదేవి వారిలో కలిసి వారిలో ఒకరిగా వారితో ఉంటూ కృష్ణుని వైపు నడిపిస్తోంది. చిట్ట చివరికి వారందరూ కృష్ణ విరహంతో విలపిస్తూ ఉంటే తాను స్వామి తీసుకువెళ్ళినప్పటికీ కూడా కేవల విరహానుభవం కోసం తాను ఒంటరిగా అక్కడుండి తాను కూడా విరహాన్ని అభినయిస్తూ ఆ విరహయోగ అనుభవాన్ని పొందుతూ ఆ విరహంలో ఒక ఉద్దీపనమైన స్థితికి గోపికలందరినీ తీసుకువెళ్ళి ఆవిడ గోపికా గీతలు పాడడానికి సిద్ధమైపోయింది ఇక్కడ. అటువంటి ఆ తల్లి తతస్సా ప్రోచ్యతే విప్రహ్లాదిని ఇతి మనీషిభి. అందుకే ఆ తల్లిని హ్లాదిని శక్తి అంటారు. హ్లాదిని అనగా మనం చెప్పుకున్న కేవల ఆనంద స్వరూపిణి. పరమాత్మకి 3 రకాల శక్తులు ఉంటాయని విష్ణుపురాణం చెప్తుంది. అది సంధిని, సంవిత్, హ్లాదిని, ఇంకా చాలా చాలా చెప్పారు కానీ ప్రధానంగా 3. ఈ సంధిని శక్తి ఏం చేస్తుందంటే ఎవరి కర్మకి ఏ ఫలాన్ని ఎలా ఇవ్వాలో సంధింపజేస్తుంది. అలాగే పంచభూతాల్లో పంచీకరణం చేసి ఏ భూతముతో ఎలా సంధింపజేస్తే జగత్తు నిర్వహింపబడుతుందో అదంతా సంధిని శక్తి స్వరూపం. అలాగే సంవిత్ అంటే జ్ఞానస్వరూపం, హ్లాదిని అంటే ఆనంద స్వరూపం. ఈ 3. మొదటిది జగన్నిర్వహణకి, మూడవది కేవలం జ్ఞానస్వరూపాన్ని చెప్తుంది, ఆనందతత్వాన్ని చెప్తుంది హ్లాదిని. ఎవడైనా భగవంతుని కోరుకునేది ఆనందం కోసమే కదండి. ఎవడైనా సృష్టిలో ప్రయత్నించేది ఆనందం కోసమే. అయితే ఆనందం వస్తువుల ద్వారా దొరకదు అని తెలిసేటప్పటికి ఆయువైపోతుంది. మరి దేని ద్వారానో తెలుసుకుని ప్రయత్నించేటప్పటికీ మరి రోజులు మిగలట్లే. అందుకు ముందే గురువుల ద్వారా తెలుసుకుని మొదటి నుంచి ప్రయత్నిస్తే ప్రహ్లాదుల్లాగో ధ్రువుల్లాగో తొందరగానే అందుకోగలవు ఇక్కడ. అందుకు ఆ హ్లాదిని శక్తి అత్యంత ప్రధానమైనటువంటిది, పరమాత్మ యొక్క అవిభాజ్యమైనటువంటి ఆనంద శక్తి. ఆ ఆనంద శక్తిని మనం తల్లి రాధాదేవిగా అంటున్నాం. అసలు ఆనందమే ప్రియమైన వస్తువు, అవునా కాదండి? అస్థి భాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందం. కానీ ప్రియం అనే పదానికి ఆనందం అనే అర్థం చెప్పారు. సృష్టిలో అందరికీ ప్రియమైనది ఆనందమే. కాదండి నాకు దుఃఖం అంటే చాలా ప్రియం అన్నాడు ఒక ఆయన. అంటే ఏడుస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది వాడికి, మళ్ళీ ఆనందమే ప్రియం. మళ్ళీ చూడండి ఇక్కడ కనుక ఎప్పుడైనా ఎవరికైనా ఆనందమే ప్రీతిపాత్రమైన వస్తువు గనక, ఆనందానికి ప్రియమని పేరు గనక, ప్రియమై ప్రేమ గనక ప్రేమ రూప ప్రియంకరి, ఆ ఆనందాన్ని అందించేటువంటి స్వరూపమయ్యా అన్నాడు. ఒక ఆయన అన్నాడు, ఎవరు లలితా శాస్త్రంలో అమ్మవారు అన్ని రూపాలు ఉంటాయన్నారు కదా, రాధాదేవి నామే ఎక్కడుందండి అన్నాడు. ఎక్కడుంది? ఆబాల గోప విదిత అవ్యాధ కరుణామూర్తి ప్రేమరూప ప్రియంకరి రంజని రమణి రస్యా రణత్కింకిణిమే కళ చిదేక రసరూపిణి. ఇన్ని చోట్ల రాధాదేవి కనబడుతుంది ఇక్కడ, ఆ తల్లి పరాశక్తి. అందుకే ఆ పరాశక్తి అయినటువంటి రసస్వరూపిణటువంటి రాధ. రాధ అనగానే రసమే. అందుకే ప్రీతిరివ మూర్తిమతి రససింధో సార సంపదివ విమల. రససముద్రము యొక్క సారంట. మళ్ళీ రససముద్రం యొక్క సారం కృష్ణప్రీతికి ఒక మూర్తి ఆవిడ. ప్రీతిరివ మూర్తిమతి. ప్రీతి అన్నా ప్రియమన్నా ప్రేమ అన్నా ఒకటే. ప్రేమయే రసం, ఇంకోటి ఏమున్నది? అది రసరూపిణి రాధ, రసస్వరూపిణి రాధ, రస సముద్రం రాధ. ఆ కారణం చేత హ్లాదిని అనేటువంటి ఆనంద రసస్వరూపాన్ని మనం భావన చేసుకుంటూ ఆ తల్లి వీరందరితో కలిసి గోపికా గీతలు చేయబోతున్నది అన్నప్పుడు గోపికల భక్తిని ఒక్కసారి తెలుసుకోవాలి. భక్తి శాస్త్రంలో ఆదర్శప్రాయమైన భక్తులు ఎవరంటే గోపికలే, ఇందులో సందేహం లేదు. అందుకే మహానుభావుడైనటువంటి నారద మహర్షి గోపికా భక్తిని ఆదర్శంగా తీసుకున్నాడు. విశేషించి భక్తి అంటే ఏమిటో ఆయన నిర్వచనం 2 చోట్ల చెప్తాడు. భక్తి శాస్త్రంలోకి వెళ్దాం, నారదుడి భక్తి శాస్త్రంలో. ఎందుకంటే మనం పట్టుకున్నదే భక్తి శాస్త్రం కదా.
పైగా ఈ భక్తి శాస్త్రం ఉపదేశించిన వాడెవడు? నారదుడు వ్యాసుడి చేత రాయించాడు, మర్చిపోవద్దు. మరి ఆయన హృదయం మనం తెలుసుకోవాలి కదా. నారదుడు హృదయం ఏంటంటే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప, పరమ ప్రేమ రూప భక్తి. ఇప్పటి వరకు ప్రేమ రూప ఎవరన్నాం? రాధాదేవి. పరమ ప్రేమ రూప భక్తి అంటే ఆవిడే. అది రాధాదేవిని ఆయన భగవత్ప్రాప్తి హేతువైనటువంటి ప్రేమస్వరూపంగా దర్శించాడు ఇక్కడ. అందుకే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప. ఇదొక చోట నిర్వచనం చెప్తాడు. మరికొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత భక్తికి ఎవరి నిర్వచనాలు వారికి ఉన్నాయో, అందరూ గొప్పవారే. భగవంతుడితో అనుసంధానమే భక్తి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళ్ళారు కనుక వాళ్ళందరూ మహానుభావులే. పూజాదులు యందు అనురాగము భక్తి అంటాడు పరాశరుడు, లేదా పారాశర్యుడు అంటే వ్యాసదేవుడు అంటాడు. పూజాదులు యందు అనురాగం, పూజాదిష్వనురాగ ఇది పారాశర్య. అలాగే కథాదులు యందు అనురాగం అంటాడు గర్గుడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అన్నారు. మరి మీరేమంటారండి నారదుల వారు నన్ను అడిగితే నేనేమంటానంటే తద్విస్మరణే పరమ వ్యాకులత అంటాను అన్నాడు. అంటే ఆయన కాసింత మరిచిపోయినా పరమ వ్యాకుల స్థితికి వెళ్ళిపోతారు. అది విరహభక్తిలో అత్యంత ఉత్కృష్టమైన భక్తి. ఆ కారణం చేతనే వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచు ఒక్కచోట. ఈ పద్యం ఎక్కడ విన్నట్టుంది కదా. నెల రోజుల మధ్యలో ఒకరోజు విన్నాం. ఎవరి గురించి అండి? అర్థమైంది కదా. గోపికుల గురించి చెప్తూ ప్రహ్లాదుని తెస్తున్నామంటే గోపికుల గురించి చెప్పేటప్పుడు గుర్తు రావడం ప్రహ్లాదుని లక్షణం. మనమేం చేస్తాం? ఇద్దరు లక్షణం ఒకటి కనుక ఆయన గుర్తుకొచ్చారు ఇక్కడ. కనుక ఒక్కడు నేడుచునొక్క చోట తద్విస్మరణే పరమ వ్యాకులత అంటే బాగానే ఉంది. కానీ ఇది అన్నిటికంటే గొప్ప భక్తి అంటున్నాం. ఇప్పుడు రెండు నిర్వచనాలు వచ్చేసారా. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప, తద్విస్మరణే పరమ వ్యాకులత. ఈ రెండూ కలిపితే భక్తి అంటే ఏమిటో చెప్పాడు ఎవరు? నారద మహర్షి. భక్తి అంటే థీరీ చెప్పేవయ్యా, దానికి ఎగ్జాంపుల్ మాకు చూపించాలి కదా. ఎందుకంటే సాధ్యం కాని సిద్ధాంతం చెప్పరాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. హైలీ ఇంపాసిబుల్ అండి, వినడానికి చాలా బాగుందంటే యుథేపియా. అది కేవలం ఒకానొక భ్రాంతి మూలక అద్భుత సిద్ధాంతం. ఎందుకంటే సమాజంలో అందరూ సమముగా ఉందురుగాక, ఎక్కడ ద్వేషములు లేకుండా ఉందురుగాక వినడానికి చాలా బాగుంటుంది, కానీ హైలీ ఇంపాసిబుల్. సమానత్వం బూడిదలో తప్ప ఎక్కడ ఉండదు, తెలుసుకోండి ఇక్కడ. అది మాత్రం ఒక అందమైన సిద్ధాంతం, కానీ సాధ్యం కాని సిద్ధాంతం. అలాంటి యుథేపియా, అలాంటి సిద్ధాంతాలు చెప్పి ప్రయోజనం ఉంది ఇక్కడ. అందుకు భక్తి అలాంటి సిద్ధాంతం కాదు. ఇట్స్ మోస్ట్ ప్రాక్టికల్. అయితే ఎవరికి అనేది వేరే విషయం. అంతే. ఇక్కడ ఎవరెస్ట్ పర్వతం ఇక్కడ మహా కష్టం నీకు, అంతేగాని వెక్కగలిగే వాళ్ళు ఉన్నారు, అది తెలుసుకోండి ఇక్కడ. వాళ్ళకి సాధ్యమే. దానికంటూ ఒక ఎక్సర్సైజ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. కానీ ఎవరెస్ట్ పర్వతం ఎక్కక్కర్లేదు, ఎందుకంటే నేను ఎక్కలేను కనుక అనుకో. ఎక్కగలిగేవాడు ఎవడో ఉంటాడు, మహానుభావులు. అందుకే భక్తి లాంటి సిద్ధాంతాలు మన వల్ల కావు కదా అని కాకుండా కొందరి వల్ల అయింది కదా అని ఆనందంగా వింటూ ఉంటే ఏదో జన్మలో మన వల్ల అవుతుందో తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఈ సిద్ధాంతం ఎలాంటిదయ్యా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. అందుకే తద్విస్మరణే పరమ వ్యాకులత అని చెప్పి ఉదాహరణ చెప్తున్నాడు మహానుభావుడు. యథా వ్రజగోపికానాం. అంత నారదుడు తీసుకొచ్చి ఎవరి గురించి చెప్తున్నాడంటే యథా వ్రజగోపికానాం అని ఇక్కడ. ఎందుకంటే ఆయన వ్రజంలో తిరిగి గోపికల భక్తి చూసి ఆయనకు పిచ్చెక్కి ఇలాంటి భక్తి నాకు రాలేదే అని దుఃఖించి కుసుమ సరోవరం అనే సరోవరం దగ్గర ధ్యానం చేసి రాధాదేవి అనుగ్రహం పొందితే భక్తి సూత్ర రచన చేశాడు మహాత్ముడు. తెలుసుకోండి, అంత విశేషమైనటువంటిది. అందుకే నారదుల వారు ఆదర్శంగా తీసుకున్న భక్తి ఎవరిది? గోపికలది. కానీ గోపికా భక్తి సర్వోత్కృష్టమైనది. అదేవిధంగా నారదుడు వదిలేద్దాం పోని. శాండిల్యుడు చెప్తూ ఉంటాడు శాండిల్య భక్తి సూత్రాలు. అతయేవ తదభావాత్ వల్లవీనాం అంటూ గోపికలను ఆయన ఉదహరిస్తాడు. అంతేకాదు ఏకభక్తి విశిష్యతే అని పరమాత్మ అన్నాడు కదా. అటువంటి ఏకాంత భక్తికి ఉదాహరణ స్వరూపులు ఎవరయ్యా అంటే గోపికలే అన్నాడు ఇక్కడ. మరి ఏకాంత భక్తి, ఏకాంత భక్తి అని మనం అనేకమాలు చెప్పుకున్నాం. పరమాత్మ తప్ప అన్యము లేనటువంటి స్థితి, అది అనన్య భక్తి. ఏకాంత భక్తి, పరాభక్తి, ముఖ్యభక్తి, సిద్ధభక్తి. మిగిలినవన్నీ కూడా సాధనారూప భక్తులు. ఇది సిద్ధభక్తి. ఈ భక్తి వల్ల ఏదో లభించదు, ఈ భక్తి లభిస్తే అన్నీ లభించినట్లే అన్నారు. అది స్వయం ఫలరూపత్వాత్. అటువంటి భక్తి గోపికల్ని చెప్పినప్పుడు నారద భక్తి సూత్రాలు చెప్తే రాధాదేవి సంతోషిస్తుంది. ఎందుకంటే నారద హృదయమైనటువంటి భాగవతం మనం చెప్పేటప్పుడు నారద హృదయంలో ఆదర్శప్రాయులైనటువంటి భక్తులు మనం ఇక్కడ చెప్పుకున్నాం. నారదును కూడా ఆచార్యులైనటువంటి గోపికలు మనం తలుచుకున్నాం. ఆ మహానుభావుడు వాళ్ళని తలుచుకున్నాడు. అంతేకాదు తర్వాత కొంత వెళ్ళిపోతే అక్కడ ఎలాగో చెప్పుకుంటాం. కానీ నమస్కారం చేస్తాడు కృష్ణుడు పంపించిన ఉద్ధవుడు. వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణుమభీక్ష్ణిషః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. అది అప్పుడు చెప్పచ్చు కదండి, ఇప్పుడు ఎందుకు చెప్పారు అనేది ఇప్పుడే మీకు అర్థమవుతుంది. వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణుం. నందగోపకాంతల యొక్క పాదరేణువులకు నమస్కారం. కృష్ణుడికి నమస్కారం కాదు,
నందగోపకాంతలైనటువంటి వ్రజవాసినులైనటువంటి గోపికా యోగినుల పాదరేణువులు నమస్కారం. ఎందుకంటే వారి యొక్క హరికథా గానము ముల్లోకాల్ని పవిత్రం చేస్తుంది. యాసాం హరికథోద్గీతం, అది ఉద్గీతం. ఉద్గీతం అనే మాట సామగానానికి వాడతారు. వేదం ప్రకారంగా ఉద్గీతం అంటే సామగానం. అందుకే మనిషికి రసం వాక్కు, వాక్కుకి రసం రుక్కు, రుక్కుకి రసం సామం, సామానికి రసం ఉద్గీతం అన్నారు ఇక్కడ. ఉద్గీతం అంటే సామగానం యొక్క స్థితి, ప్రణవం యొక్క స్థితి. ఎలుగెత్తి గానము చేయుట ఉద్గీతం. ఎవరి యొక్క ఉద్గీతం? గోపకాంతల యొక్క. యాసాం హరికథోద్గీతం. వాళ్ళు పాడినటువంటి హరికథా గానము ముల్లోకాల్ని పవిత్రం చేస్తుంది. అరే, వారు పాడిన ప్రేమ పాట ముల్లోకాల్ని పావనం చేస్తుంది. ఎందుకంటే ముల్లోకముల శరీరము నారాయణుడిది. వీళ్ళు పాటకు నారాయణుడు ఎంత సంతోషించాడంటే ఆయన శరీరం అంతా పులకించింది. ఆయన శరీరం ముల్లోకం కనుక ఆయన ఆనందించాడు కనుక ముల్లోకాలకు ఆనందం కలిగించింది అయ్యా అన్నాడు ఇక్కడ. పునాతి భువనత్రయం. అంతేకాదు, ముల్లోకాలు పవిత్రమైపోయాయి. ఇక్కడ అర్థం ఏంటంటే వారు పాడిన గీతం వింటే మనలో 3 లోకాలు పవిత్రమైపోతాయట. చూసారా, మనం కూడా 3 లోకాలు వేసుకు తిరుగుతున్నాం. స్థూల సూక్ష్మకారణ శరీరాలండి, త్రికరణాలు అనండి మనకు ఉన్నాయిగా, మనసు, మాట, శరీరం. ఇప్పుడు మీరు వినబోయే గోపికా గీతం ఇక్కడ కూర్చుని వింటున్నారు కదా, కనుక శరీరం వింటుంది. ఒకవేళ అటెంటివ్గా ఉంటే మనస్సు కూడా వింటుంది. కనుక ఇప్పుడు 2 అయిపోయాయి. బయటకు అంటే బాగుండదు కానీ మీరు లోపల ఆ పాటని తిరిగి లోపల హమ్మింగ్గానే చేసుకుంటారు, కానీ వాక్కు కూడా అవుతుంది. కనుక త్రికరణాలు, ముల్లోకాలు. ఈ ముల్లోకాలు పవిత్రం అవ్వాలి కదండి ముందు. ముల్లోకాలు మన ముల్లోకాలు అంటే త్రికరణాలు పవిత్రం చేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన అయితే, ఆ త్రికరణములని ముల్లోకముల్ని పవిత్రం చేయగలిగే శక్తి గోపకాంతలు పాడిన హరికథోద్గీతమునకు ఉన్నది గనక, వారు పాడిన హరికథోద్గీతమే గోపికా గీతము గనక మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ. యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. ఇప్పుడు అర్థమైంది కదా. అందుకు ఇప్పుడు మనం గోపికా గీతం వినే ముందు ఏం చేయాలి? వాళ్ళ పాదరేణువులకు నమస్కారం చేసుకుని వందే నంద వ్రజస్త్రీణాం పాదరేణు అభీక్ష్ణసః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. అటువంటి గోపకాంతలు రాధాదేవి అనుగ్రహం వల్ల పొందినటువంటి రసానుభూతి స్థితిలోంచి కృష్ణదర్శన లాలసతో చెప్తున్నారు ఇక్కడ. కృష్ణదర్శన లాలస, భగవద్దర్శన లాలస ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ. మరతు లోచన్ ప్యాస్ అన్నాడు కదా సూరదాసు. కళ్ళదాహంట మహానుభావుడికి. అందుకే ఆయన కళ్ళే లేకుండా చేసుకున్నాడు. కృష్ణుడు ఇస్తాడన్నా వద్దన్నాడు ఆయన. నువ్వు ఇస్తే మళ్ళీ లోకం చూడాలి, నిన్ను చూసే కన్నిచ్చో చాలు, నువ్వు కాని దాన్ని చూసి కన్ను వద్దన్నాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ అటువంటి యోగీశ్వరుడు. ఇది కనకమంజరి అనబడే ఛందస్సులో రచింపబడింది. వృత్తం పేరు కనకమంజరి వృత్తం. ఒక శాస్త్రం జయశబ్దంతో కానీ ఓంకారంతో కానీ అథశబ్దంతో కానీ ప్రారంభమవ్వాలి అని పెద్దలు నిర్ణయిస్తారు. జయతి తేధికం మొదలైంది, జయశబ్దంతో ప్రారంభమైంది. ఇక్కడ జయతి తేధికం జన్మనా వ్రజశ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే. ఈ కనకమంజరి వృత్తం ఎంత మధురంగా ఉంటుంది. యేసు ఇంతవరకు నడిచిన అధ్యాయముల గమనం వేరు, తర్వాత మళ్ళీ వచ్చే అధ్యాయం గమనం వేరు. కానీ ప్రత్యేక అధ్యాయం మాత్రం గీత రూపమైనటువంటి వృత్తంలో వెళుతున్నది ఇక్కడ. జయతి ప్రారంభమదే. జయించుచున్నది. జయించుచున్నది అంటే సర్వోత్కృష్టముగా, అన్నిటికంటే గొప్పగా ప్రకాశిస్తున్నది. ఏది? వ్రజ. మా వ్రజము అన్నిటికంటే గొప్పగా ప్రకాశిస్తున్నది. ఎందువల్ల? తే జన్మన వ్రజ అధికం. నీ యొక్క జన్మ చేత అంటే నువ్వు ఇక్కడ అవతరించడం చేత ఈ వ్రజభూమి అంతా అధికంగా ప్రకాశిస్తున్నది. అంటే వ్రజభూమికి అందమేమిటి, వ్రజభూమి యొక్క గొప్పతనం ఏమిటి? కృష్ణుడు అక్కడ ఉండడం అంతే. స్వామిని అవతరణ వలన మా వ్రజభూమి అత్యధికంగా భాషిస్తున్నది. లేకపోతే నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని జరిగాయి ఇక్కడ. సమస్త దేవతలు వచ్చారు ఆ బృందావనానికి, అవన్నీ వీళ్ళు చూశారు. అంతే కదా, బృందావనం కీర్తి ఎంత పెరిగిపోయింది అనేటువంటిది మనం ఇప్పటి వరకు చెప్పుకున్న లీలలో మనకు తెలుస్తూనే ఉన్నది ఇక్కడ. అదేవిధంగా స్వామి అవతరించడం చేత బృందావనంలో దినే దినేధ ప్రతివృద్ధ లక్ష్మీ అక్షీణ మాంగళ్య శతో వ్రజోయం. గుర్తున్నదా? ఆయన ఉద్భవించడం చేత నిత్యము సంపదలు పెరిగిపోవడమే కాకుండా శుభములు జరగడం మొదలయ్యాయి. ఎందువల్లంటే భవన్ నివాసాదయి వాసుదేవ ప్రమోద సాంద్రో పరితో విరేజే. అందరూ ఆనంద సాంద్రంగా ఉన్నారు. ఇక్కడ గోపికల్ని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుని ప్రార్థించేటప్పుడు తత్కాలంలో ఉన్న మనస్థితి బట్టి మనం స్తుతిస్తాం. అప్పుడు ఒక దుఃఖం ఉందనుకోండి, ఈ దుఃఖం నుంచి పోగొట్టు ఉంటాం. ఇదివరకు పొందిన ఆనందాలు ఏవి గుర్తులో, అదొక స్థితి.
కానీ ఒక నిశ్చలమైన అంతఃకరణం కలిగినటువంటి వారు భగవంతుని దృష్టి పెడుతున్నా ఆయన వల్ల తాము ఇదివరకు ఏవేవి పొందారు ఆ స్థితి ఏమిటి అంతా గుర్తు తెచ్చుకుని అంటున్నారు. ఇది కనుక భగవంతుని లీలాస్మరణ అంతా ఇక్కడ జరుగుతుంది వాళ్ళకి. అంటే ఒక్క లీల వాళ్ళు మర్చిపోలేదండి, అలా హృదయంలో నిలబడిపోయింది వాళ్ళకి. ఎందువల్ల? వాళ్ళకి మెమొరీ పవర్ ఎక్కువ అండి. కాదండి, వాళ్ళ లీలను ఉపాసన చేశారు. అది అక్కడ ప్రతి లీలని వాళ్ళు ఉపాసించారు, అనుభూతులకు తెచ్చుకున్నారు. వాటితోనే తాదాత్మ్యం తన్మయం చెందేరు గనుకనే కృష్ణప్రాప్తి కోసం తపనపడ్డారు వాళ్ళందరూ కూడా. అటువంటి స్థితిలో ఉన్నారు. అందుకు అవన్నీ జయతి తేధికం అంటే స్వామి అవతారంతో ప్రారంభమైంది లీల. అవతారం యొక్క ప్రయోజనం మొదలుపెట్టి అవతరించిన సందర్భాన్ని కూడా ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోవడంతో మొదలుపెట్టాడంటే ఎంత పరిపూర్ణమో. అయితే ఒక్కొక్కడు చదువుతుంటే స్ఫురించే భావాలన్నీ చెప్తూ ఉంటే 1-2 రోజులు సరిపోదు గనక నిగ్రహం అనే ఒక గొప్ప యోగాన్ని అవలంబించి ముఖ్యమైన అంశములు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంతా పొంత. శ్రయత ఇందిరా శశ్వదత్రహి. శశ్వత్ అంటే శాశ్వతముగా నీ యొక్క అవతరణ వలన ఈ వ్రజము శోభచంద్రమే కాకుండా మహాలక్ష్మి కూడా ఇక్కడే ఉన్నది. ఎవరా లక్ష్మి? ఇందాకే అర్థం చేసుకోవడం చెప్పు. శ్రీ ఆ రాధాదేవి సర్వలక్ష్మీ స్వరూప స, ఆవిడ కూడా ఉన్నది నీతో పాటు. అంటే నువ్వెంత స్థిరంగా ఉన్నావో ఆవిడ కూడా అంత స్థిరంగా ఉంది. కనుక రాధాస్మరణ మొట్టమొదటే జరుగుతున్నది ఇక్కడ. శ్రయత ఇందిరా శశ్వదత్రహి. ఆవిడ పేరు ఇందిర. ఇది ఐశ్వర్యే ఇంద్రదీప్తవు అనే ధాతువుల ప్రకారంగా ఐశ్వర్యము ప్రకాశము దాన్ని వెదజల్లుతున్నది అందిస్తున్నది ఇందిరా అన్నారు ఇక్కడ. దయిత సంబోధన ఇది. ఇందులో వీళ్ళు చేసిన సంబోధనలోనూ ఒక దగ్గర రాసుకోవాలండి, దాని మీద భావన చేయాలి. అలా అనుభవించాలి రాసలేలని. చదవడం వినడం అయిపోయింది అనుకోవడం, రోజు పారాయణ క్రమం పెట్టుకున్నాను ఇవాళ కూడా గోపికా గీతలు అయిపోయిందండి, అదా అనుభవించాలని ఒక్కొక్క పదాన్ని. దయిత దయిత అనే మాటకి ఓ ప్రియమైన వాడా అని అర్థం. అంటే నువ్వు నా ప్రియ వస్తువవు. ప్రియం అంటే అస్థి భాతి ప్రియం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మస్వరూపుడు. అందుకే ఓ ప్రియమైన వాడా, నీ వల్ల ఇన్ని భోగాలు అనుభవించాం మేము. ఇప్పుడు కేవలం నీ కోసం ప్రాణాలు ధరించిన వాళ్ళము. ధృతాసవ అంటే వీళ్ళు ఎవరయ్యా అంటే ముక్తి పొందవలసిన యోగులు ప్రాణధారణతో శరీరాన్ని ఎందుకు పొందారంటే ముక్తితో ఏ భగవద్ అనుభవాన్ని పొందబోతున్నారో ఆ భగవంతుడు కృష్ణుడై అవతరించారు కనుక ఈ ప్రాణాలతో శరీరాన్ని ధరించారు. అందుకు ధృతాసభ ప్రాణాలు ఎందుకు ధరించేవంటే నీకోసమయ్యా, నీకోసం ప్రాణాలు ధరించినటువంటి వారము. అటువంటి వారం ఏం చేస్తాం? కనుకనే నువ్వు వెళ్ళిపోతే వెళ్ళేళ్ళే అని మా దాన్ని మేము వెళ్ళిపోలేదు. ఎందుకు? నీకోసం ప్రాణాలు ధరించిన వాళ్ళం కదా. అందుకు ఏం చేస్తున్నామంటే దిక్షు దిక్కులు యందు కూడా నిన్నే వెతుకుతున్నాము. చూడవయ్యా, చూడవయ్యా అంటే తెలుసుకోవయ్యా, నీకోసం ఇలా తపన పడుతున్నాము, నువ్వు తెలుసుకో మాకు చాలు. అందుకే దయిత దృశ్యత అంటే నీ చేత చూడబడుగాక, అంటే నువ్వు తెలుసుకుందువుగాక. పైగా నువ్వు చూడాలి అంటే కళ్ళు గుర్తొచ్చే వాళ్ళకి. ఆ కళ్ళు వాళ్ళు మర్చిపోలేరు. ఎందుకంటే ఆ కళ్ళతో ఎన్ని మార్లు ఎన్ని భావాలు పలికాడు మహానుభావుడు. శరదుదాస ఏ సాధుజాత సత్సరసి జోదర శ్రీ ముషాదృశ సురతనాథ తే శుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వధ. ఇక్కడ సంబోధన కూడా చాలా విశేషంగా చెప్పారు. సురతనాథ సంబోధన శ్లోకం చివర వ్యాఖ్యానించుకుందాం. స్వామి నువ్వు వరద, మాటి మాటికి ఏంటంటే ఇవాళ ఏడిపించావు గనక నువ్వు ఇదివరకు మాకేమీ చేయలేదనే పాపాత్మనం కాం, మాకు కృతజ్ఞత ఉన్నది. మనం చూడండి, భగవంతుడు ఎంతో చేసినప్పటికీ ఏదో ఒక చిన్న కష్టం వస్తే నిజంగా ఉన్నాడంటారా? నిజంగా అలాంటప్పుడు ఎదురుగా భక్తుడు ఉంటే చాచిపెట్టి కొడతాడండి. ఎన్ని మాలని ఆదుకున్నాడు మర్చిపోతావు ఆ సమయంలో. అంత కృతజ్ఞత అండి మానవుడికి. కానీ భక్తిలో ఉండవలసింది కృతజ్ఞత, చాలా ప్రధానమైన లక్షణం. ఒకటి అడిగే ముందు ఎన్నిచ్చాడో గుర్తుంటేనే ఇంకోటి అడిగే అర్హత ఉంటుంది. ఇది బాగా తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని ఎన్నిచ్చినా ఒకటే ఏడుపు అంటే ఆయనకి ఇవ్వాలనిపించదు. తెలుసుకోండి, ఇక్కడ ఇచ్చిన దాని వల్ల కృతజ్ఞత ఉండాలి. పైగా నువ్వు వారాదా అనే మాటకు ప్రధానంగా కోరినవిచ్చువాడు నువ్వు, నీ లక్షణం అది. నువ్వు ఏమివ్వవయ్యా, ఏదైనా ఇస్తావు. కానీ భగవంతుడు ఇది ఇవ్వడం లేదు, ఏదైనా ఇస్తాడు. మరి అది నీకు అడిగింది ఇవ్వలేదే, అది వస్తే నాకు మంచిది కాదని అనుకున్నాడేమో అందుకే ఇవ్వలేదు. అది అలా చూడాలి. కానీ ఇవ్వలేకపోవడం అనేది ఆయనకి లేదయ్యా, ఆయన ఏదైనా ఇవ్వగలడు. వారాదా అటువంటి వాడు. అటువంటి స్వామి నువ్వు అద్భుతమైన చూపులు నువ్వు. ఆ చూపులతో ఒకసారి చూసి ఇప్పుడు మాయమైపోయేవే, ఇప్పుడు ఆ చూపులే తలుచుకుంటున్న కొద్దీ లోపల బాధ పెరిగిపోతుంది. కనుక నీ చూపులు మమ్మల్ని ఇప్పుడు బాధిస్తున్నాయ్యా తలుచుకుంటున్న కొద్దీ.
ఎలాంటి చూపులవి! ఎంత అందమైన చూపులు అంటే శరత్కాలంలో వికసించిన పద్మము లోపలి సొగసు ఎలా ఉంటుందో అంత సొగసు కలిగినటువంటి చూపులునివి. శరదుదాసయే సాధు జాత సత్ సరసిచోదర శ్రీముషాదృశ. ఎంత రమ్యమైన భావం అండి! శరత్కాలంలో చక్కని కొలంలో వికసించిన రమ్యమైనటువంటి అద్భుతమైనటువంటి పద్మము, ఆ పద్మము లోపలి భాగమట. అంటే ఎంత మృదుత్వం అక్కడ! ఆ వికసన లక్షణము మృదుత్వము రెండు. అంత మృదువైన మధురమైన వికసనాత్మకమైన 3 లక్షణాలు కలిగినటువంటి చూపునిది. అటువంటి శోభ కలిగినటువంటి చూపు అంటే పరమాత్మ యొక్క చూపుల్ని ధ్యానం చేసి అవి తలంచుకుంటూ కలుగుతున్న వేదన, నువ్వు ఆ చూపులతోనే మమ్మల్ని హింసిస్తున్నావయ్యా అన్నారు. పైగా మమ్మల్ని నువ్వు స్వీకరించాలి. తే శుల్కదాసిక. సంస్కృత భాష చమత్కారం చక్కగా తే అశుల్కదాసిక. అశుల్కదాసిక అంటే కొనకుండా దొరికిన దాసులము. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కొనుక్కున్న దాసులు అంటే వాళ్ళిద్దరి మధ్య వ్యాపారం ఉంటుంది, లావాదేవీ. కానీ భగవంతుడికి భక్తుడికి మధ్య లావాదేవీల్లో కనుక మేము డబ్బుతో కొనుక్కున్న వాళ్ళం కామయ్యా, మా అంతటి మేమే నీకు అర్పించుకున్న వాళ్ళము. అది చెప్పాడు ఇక్కడ. ఆత్మనివేదనాత్మకమైనటువంటి భక్తిని చెప్పారు ఇక్కడ. తే అశుల్కదాసిక. కానీ అందులో తే శుల్కదాసిక అని సరిపోతుంది. ఒక విధంగా కొనుక్కున్నావు మమ్మల్ని. ఎందుకంటే నువ్వు మమ్మల్ని దాసులుగా స్వీకరించాలి అంటే డబ్బిచ్చి మమ్మల్ని దాసులుగా కొనుక్కోవాలి కదా. అది నీ కృపతో మమ్మల్ని కొనుక్కున్నావు. అది ఇక్కడ. అంతేకాదు మేము కూడా నీకు డబ్బిచ్చి దాసులు అయిపోయాం. ఇది ఎలాంటిదంటే అనేక జన్మల పుణ్యములు వెలబెట్టి నీకు దాసులు పోయాం కదా స్వామి. ఎలాగున్నా చక్కగా ఉన్నది. నీదైతే కృపతో తీసుకున్నావు మమ్మల్ని ఇక్కడ. ఎంత రమ్యమైన భావం ఇక్కడ. కనుక డబ్బు అవసరం లేకుండానే కొనుక్కోవడం లేకుండానే అయిపోయాం దాసులము. దాసులం అంటే మిమ్మల్ని ఎప్పుడు కొన్నాను అడుగుతావేమో, కొనక్కర్లేకుండానే దాసులమే. మా అంతట మేము నీకు సమర్పణ చేసుకున్నాము. ఎందుకంటే నువ్వు డబ్బిచ్చిన దాసులమయ్యామనుకో ప్రతిఫలాపేక్ష ఉంది. ప్రతిఫలాపేక్ష లేని ఫలాపేక్ష లేనటువంటి భక్తి మాది అని చెప్పడమే అశుల్కదాసిక అనే మాటలో దగ్గర అత్యద్భుతమైన భావం అండి. ఇంకేం చెప్తాం ఇక్కడ? సురతనాథ. సురతనాథ. రతం అంటే ఆసక్తి. సురతం శ్రేష్టమైన ఆసక్తి అని అర్థం. అది సురతం మక్కువ, పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఆనందించే స్వభావం. అలాంటి అద్భుతమైన మక్కువకి నువ్వు నాథుడివి అంటే అర్థం ఒక ఆసక్తి, ఒక ఆనందానుభూతి, దానికి ప్రభువు అయినా. కనుక ఆనందం ఆసక్తి ఎవడి మీదకి వెళ్ళాలి? దాని ప్రభు మీదకి వెళ్ళాలి. కనుక ఆనందానికి ఆసక్తికి ప్రభువైన పరమాత్మను విడిచిపెట్టి ప్రభువు కాని ప్రపంచం వైపు తిప్పరాదు. అందుకే సురతనాథ అనే మాటది ఉత్కృష్టం. తర్వాత ఇంకా మనకు అర్థమవుతుంది ఈ శబ్దం. అదేవిధంగా నువ్వు మమ్మల్ని ఇప్పటివరకు చాలా విషయాల్లో కాపాడావు, మాకు గుర్తుందిలే అన్నాడు. అవన్నీ గుర్తు చేయాలి. విషజలాప్యయాద్వ్యాల రాక్షసాత్ వర్షమారుతాత్ వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితా ముహు. ఒకసారి మాటికి కాపాడు మమ్మల్ని కాపాడడం నీ యొక్క స్వభావం అయిపోయిందయ్యా. ఎన్నిటి నుంచి కాపాడేమంటే విషజల అప్యయాత్, విషజలం వల్ల పుట్టినటువంటి ప్రళయం నుంచి కాపాడాం. అలాగే సర్పరాక్షసుడి నుంచి కాపాడు అఘాసురుడు. మారుతాత్ వర్షముల నుంచి వాయువుల నుంచి కాపాడు. పిడుగుపాట్ల నుంచి కాపాడు. అనలాత్ అగ్ని నుంచి కాపాడు. అలాగే వ్యోమాసుర అరిష్టాసుర మొదలైన రాక్షసుల నుంచి కాపాడు. ఒకటేమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. విశ్వతో భయాత్ ఒకటే మాట. అన్ని భయాల నుంచి కాపాడు. విశ్వతో భయం అంటే ఏమిటి అది కూడా తెలుస్తుంది. అన్నిటికంటే భయం ఒక్కటేనయ్యా. ద్వితీయాద్వై భయం భవతి. అవిద్యయే పెద్ద భయం. దాని నుంచి కూడా కాపాడుతావు నువ్వు. అది కూడా విశ్వతో భయాత్ సర్వభయముల నుంచి. ఒకటేమిటి, లోకంలో ప్రతి భయం నుంచి కాపాడేవాడు ఆయన. నిజమైన అభయస్థితి కైవల్యమే గనక ఆ కైవల్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. అందుకే విశ్వతో భయాత్ అనే మాట అంత చక్కగా చెప్పారు. వృషభ సంబోధనలో వృషభ అని వేశారు. వృషభ అంటే పురుషశ్రేష్ఠ, ఓ సర్వశ్రేష్ఠ. నువ్వు ఎలా అవతరించావంటే సర్వశ్రేష్ఠుడిగా అవతరించావు, మామూలు ఒక వ్యక్తిగా కాదు. ఇలా పలుమార్లు నీ చేత రక్షింపబడ్డాము అని చెప్పడంలో భగవద్ రక్షణను గుర్తు చేసుకోవడం ఒకటి. ఇక్కడ ఇంతవరకు మనం చెప్పుకున్న దానిలో మరొక అందమైన భావం ఉంది. మీరు గమనించారో లేదో. ఎందుకు మమ్మల్ని స్తుతిస్తున్నావు అంటే సంపదల కోసమా? నువ్వు పుట్టిన దగ్గర నుంచి మాకు అడగక్కర్లేకుండా అనేది బాగానే ఉన్నాయా అని మొదలే చెప్పారు. జయతి తే అధికం జన్మనా వ్రజశ్రయత ఇందిరా శశ్వదత్రహి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మాకు అవధి లేని సంపదలు ఉన్నాయి కాబట్టి అవి మాకు అక్కర్లేదు. పోనీ మన రక్షణ కావాలా? అడగకుండానే బోల్డ్ మార్లు చేసావు కనుక అది మాకు అక్కర్లేదు. చూసావా? అక్కర్లేదు అంటే అది నువ్వు చూసుకుంటావు.
ఇంతవరకు ఎన్నింటి నుంచి రక్షించో. కనుక సంపదలు ఉన్నాయి, రక్షణ ఉంది, ఇంకేం కావాలండి? ఈ రెండూ ఉంటే మనం ఒకటి అడగం భగవంతుడు. అవునా అండి? మనం బహుశా సంపదలున్నా రేపు ఉండవేను భయంతో వాళ్ళు స్తోత్రం చేస్తాం. కానీ సంపదలు రక్షణ రెండూ ఉంటే ఎవడైనా భగవంతుని అడుగుతాడా? వీళ్ళు అడుగుతున్నారు. అంటే నువ్వు సంపదలు ఇచ్చావు, రక్షణనిచ్చావు, ఇవి నీ వల్లే పొందుతున్నామన్న స్పృహను కూడా ఇచ్చావు, చాలు. కానీ మాకు ఇది చాలదు, ఇవన్నీ కాదయ్యా, మాకు నీ దర్శనం కావాలి. అది చెప్పడం ఇక్కడ. ఈ సంపదల కంటే, ఈ లౌకికమైన రక్షణ కంటే ప్రధానం నీ దర్శనం. నీ దర్శనం ఇది భక్తులకు తప్ప ఎవరికి అర్థం కాదు. భగవద్ దర్శన లాలస ఇవేవీ కాదు మాకు కావలసింది. ఈ సంపదల కంటే, రక్షణ కంటే ఇవి అక్కర్లేదనం, లోకయాత్రకి ఇవి. కానీ మాకు ప్రధానం కావు. మా ప్రధానమేది? నువ్వు. అందుకే ఇల్లు విడిచి, ఇంటి వారిని విడిచి, సంపదలను విడిచి అడవిలో పడే అర్ధరాత్రి వేళ ఏడుస్తున్నది నీ దర్శనం కోసమయ్యా. అందుకు లౌకికమైన విషయముల కంటే పరమాత్మ దర్శనం కోసం పడుతున్న తాపత్రయం శుద్ధ భక్తి యొక్క లక్షణం. అది గోపికల మాటల్లో మనకు కనబడుతున్నది. అది దీనిలో ఉన్నటువంటి భావం. నఖలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ విఘ్నసార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్ సత్వతాంకులే. గోపికా గీతం బాగా చదివితే కృష్ణుడు అంత అర్థమవుతాడు, గోపికలు అంత అర్థమవుతారండి. అది కూడా గోపికలు అర్థం కావాలి. గోపికలు మనకు అర్థం కావడం కోసం కృష్ణుడు పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదు. కాళీ సర్పం దగ్గర వీళ్ళేమిటో తెలుసుకోండి అన్నాడు. అలాగే వాళ్ళందరూ రాగానే ఎందుకు ఇలా వచ్చారు అనగానే వాళ్ళు ఏమంటారో వినండి అని పైన దేవతలకు చెప్తున్నాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా గోపికా గీతము ద్వారా, వాళ్ళ ఏడుపు ద్వారా వాళ్ళ హృదయం ఏంటో బయటపడుతుంది. వాళ్ళకి పరమాత్మ అంటే ఏమిటో తెలుసు. ఇది చెప్పడం కోసం భగవానుడు కేవలం మానుషభావం అని వాళ్ళు ఆశ్రయించలేదు, బయటికి అలా కనబడుతున్నప్పటికీ అన్నారు ఇక్కడ. అందుకే జీవుడు దేహం రెండు ఉంటూ ఉంటాయి. లోపల జీవుడు వేదన ఒకటి ఉంటుంది. ప్రతి మన అందరికీ జీవుడికి వేదన ఉంటుంది. కానీ వేదన ఒకటి కాదు, అది ఒకటి బాధ. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదన. కానీ భగవంతుడు కావాలనే వేదన ఉన్న జీవులు ఎంతమంది అండి? అలాంటి వాళ్ళు కోటికొక్కడు కూడా దొరకడు. వీళ్ళ జీవుని వేదన మనం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే భగవంతుడు కావాలని అనేక జన్మలు తపస్సు చేసిన జీవులు ఆ అనుభవయోగ్యమైన దేహాన్ని పొంది అవతరించారు ఇక్కడ. భగవద్ అనుభవమైన యోగ్యం దోహ్యాన్ని పొందారు వాళ్ళు గోపికలు. కనుక వాళ్ళ వేదన మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే వాళ్ళ భగవంతుడంటే తెలుసు, తెలియక కాదు. కనుక వాళ్ళు ఎటువంటి వారంటే భగవంతుడంటే తెలిసి భగవంతుడి కోసం తప్పించిపోయినటువంటి యోగులే. కానీ ఆ తెలియడాన్ని వాళ్ళు బయట పెట్టకుండా భగవద్ అనుభూతినే బయట పెట్టుకుంటున్నారు. అది కావాలి, భగవద్ అనుభూతి కావాలంటున్నారు. ఇది లోతైన అంశం అండి. శుద్ధ భక్తి గురించి ఆలోచించడానికి శుద్ధమైన అంతఃకరణంతో పట్టుకోగలిగిన అంశం. అది చెప్దాం తర్వాత. ఉంది భావం చూద్దాం. నఖలు గోపికా నందనో భవాన్. నువ్వు కేవలం గోపకాంత పుత్రుడివి కావు, అంటే యశోదమ్మ బిడ్డడివి కావు. మరెవరివి? అఖిల దేహినాం అంతరాత్మదృక్. సకల జీవులలో అంతర్యామి అయినటువంటి సర్వసాక్ష్యమైనటువంటి స్వరూపాను నువ్వు. అంటే ఒక లోకంలో వాడు కాడు, సర్వలోకాల్లో సర్వజీవుల్లో అన్వయ వ్యతిరేకాత్ ఉన్నటువంటి వాడే. యతోన్వయాదితరత అలా ఉన్నవాడివే నువ్వు ఇక్కడ. అఖిల దేహినాం సర్వజీవుల యొక్క అంతరాత్మగా ఉన్నటువంటి వాడివి, సాక్షి రూపంగా ఉన్నటువంటి వాడివి. అంటే సర్వజీవులకు ఆత్మ అయిన వాడే కృష్ణుడిగా అవతరించాడని సుఖయోగింద్రుడు చెప్పిన ఘట్టం గుర్తుంది కదా. ఆ మాటను వీళ్ళు చెప్పారు. అయితే సర్వదేవతలు సర్వదేహులలో అంతర్యామిగా ఉన్నవాడు ఈ రూపంలో రావడానికి కారణం ఏంటి? వాళ్ళే చెప్పాలి కదా. అంటే అవతార ప్రయోజనం కూడా. ఇది కృష్ణతత్వ ప్రతిపాదకం కనుక అవతార ప్రయోజనం చెప్తున్నారు. విశ్వగుప్తయే. విశ్వగుప్తయే అంటే విశ్వమును రక్షించుటకై నువ్వు సఖ ఉదేయివాన్. సఖ సఖా, ఓ సఖా అని కృష్ణుని సంబోధించారండి. అంటే సఖ్యభక్తి. సఖ్యభక్తి అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. పరమాత్మతో చనువు పెరిగిపోతే ముందు శ్రవణం మననం నిధి ధ్యాసనం చేసినప్పుడు భయభయంగా అతి వినయంగా ఉంటాం. సఖ్యాశక్తి దగ్గరకు చూడు చనువు పెరిగిపోతుంది. ఆయనతో కబుర్లాడతాం, ముచ్చట్లాడతాం, ఏమైనా చేస్తాం. ఆ చనువు పెరిగిపోవాలండి. ఆ చనువు పెరిగిపోయినప్పుడు సఖుడని తెలుస్తుంది. ఆయన్ని మించిన ఇష్టమైన వస్తువు మరొకటి లేదు కనుక ఆయనే సఖుడు. కనుక సఖా ఉదేయివాన్ సత్వతాంకులే. నువ్వు సాత్వతుల కులమయందు ఉద్భవించావు యదువంశంలో అని అర్థం చెప్పచ్చు. అలాగే సత్వగుణ సంపన్నమైనటువంటి స్వరూపంగా అటువంటి గుణసంపన్నులైన వారి ఇంట పుట్టావు నువ్వు. ఎందువల్ల పుట్టావు? విశ్వగుప్తయే. స్వరూపం ఏమిటి? అఖిల దేహినాం అంతరాత్మదుక్. ఎంత చక్కటి శ్లోకం అండి, పరిపూర్ణమైనది. కనుక భగవద్ అవతారం సర్వాంతర్యమైన భగవానుడే లోకరక్షణ కోసం సత్వగుణ సంపన్నులైన వారి ఇంట ఉద్భవించాడు.
అయితే ఉద్భవించడానికి కూడా ఎవరో ఒకరు ప్రేరేపిస్తే కానీ దిగడు ఆయన కూడా. విఖనసార్థిత, విఖనసార్థితుడు అంటే బ్రహ్మదేవుని చేత ఆరాధింపబడినవాడు అని అర్థం. ఇక్కడ మొత్తం ఈ శ్లోకంలో భగవద్ అవతార తత్వం అంతా చెప్పబడింది. కృష్ణుడు అంటే ఏమిటో వీళ్ళకి తెలిసినట్టు ఇంకెవరికైనా తెలుసా? నీవు యశోద బిడ్డడవే నిరజనేత్ర, సమస్త జంతు చేతో విదితాత్మ వీషుడవు తొల్లి విరించి తలంచి లోక రక్షావిధమాచరింపుమని సన్నుతి సేయక సత్కులంబునన్ భూవలయంబుగావనిటు పుట్టితే కాదే మనోహరాకృతిన్. అంత అందంగా అన్నారు పోతన గారి శ్లోకాన్ని. నీవు యశోద బిడ్డడవే నీరజనేత్ర, ఓ పద్మాక్ష నువ్వు యశోద బిడ్డడవా, మరెవరు? సమస్త జంతు చేతో విదితాత్ము ఈశుడవు, సర్వజీవులకు అంతరాత్మగా సాక్షిగా ఉన్నటువంటి వాడవు. మరి ఎందుకు వచ్చావంటే తొల్లి విరించి తలంచి లోకరిక్షా విధమాచరింపుమన. ఆయన అలా అని సన్నుతి బెట్టగా స్తోత్రం చేస్తే భూవలయంబు కావా విశ్వగుప్తయే, ఇట పుట్టితి కాదే మనోహరాకృతిని, అందమైన ఆకారంతో వచ్చేవయ్యా. మనస్సులను హరించే ఆకృతి అది. అంటే సుందరమైన ఆకృతి అని కాదు, మనస్సును లయింపజేసే బ్రహ్మతత్వం అది. మనోలయం కలిగించేటువంటి స్వరూపమది, మనోవికారములు ఇంకా లేకుండా చేసే స్వరూపమది. నీవు జనించిన కథమున్న ఓ వల్లభ లక్ష్మి మందనొప్పెనధికమై నీ వెంటనే ప్రాణములుడి నీవారరసెదరు చూపు నిరూపంబున్ అంటూ తిరుగుతున్నటువంటి వారు ఇక్కడి నుంచి ఒక్కొక్కటి జాగ్రత్త గమనిస్తూ ఉంటే వాళ్ళు అడుగుతున్నవి చూడండి. ఒక్కసారి నీ చేతిని మా తలపై పెట్టవయ్యా అని అడుగుతున్నారు ఇక్కడ. విరచితాభయం వృష్ణిధుర్యతే చరణమీయుషాం సంశ్రుతేర్భయాత్ కరసరోరుహం కాంతకామదం శిరసి దేహి న శ్రీకర గ్రహం. శ్రీకరగ్రహమైనటువంటి ఆ చేతిని శిరసి దేహి, దేహి అంటే ఇవ్వు, దేహి అంటే ఉంచు, దేహి మా తలపై ఉంచవయ్యా. ఒక్కసారి ఊహిస్తే ఆ పరమాత్మ చేతిని తీసుకుని ఏం పర్వాలేదని శిరస్సు మీద చెయ్యి పెట్టాడన్న భావాన్ని ఒక్కసారి ఊహిస్తేనే ఒళ్ళు పులకిస్తుందండి. ఆయన యొక్క హస్తస్పర్శ ఎంత దివ్యమైనది మా ప్రహ్లాదుడికి తెలుసు. మళ్ళీ ఆయన చాచి తల మీద పెట్టి ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు కదా, అటువంటి ఆ చేతిని మా శిరస్సుపై పెట్టు. ఆ చెయ్యాలన్నది మాకు తెలుసులే. ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి విరచితాభయం. ఆ హస్తమున్నదే అభయాన్నిస్తున్నటువంటిది. ఎవరికి అటువంటి అభయాన్నిస్తున్నదయ్యా అంటే నీ చరణాలను ఆశ్రయించిన వారికి అభయాన్నిస్తున్నది. ఎవరు నీ చరణాలను ఆశ్రయిస్తున్నారు? సంశ్రుతేర్భయాత్. చూసారా, సృష్టిలో ఏదైనా ఇవ్వచ్చు కానీ మోక్షం ఇవ్వడం మహా కష్టం. అది కూడా ఇవ్వగలిగే శక్తి నీ చేతుకుంది. అయితే మోక్షం ఎవడికి ఇస్తాడు? ఊరికిని వెళ్తూనే ఖాళీగా ఉన్నాను రా మోక్షం ఇస్తానన్నాడు ఆయన. ఎవడు సంసారం యొక్క భయానక స్వరూపాన్ని అవగతం చేసుకుని సంసార కూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుష్ట శతసర్ప సమాకులస్య దీనస్య దేవ దయయా శరణాగతస్య లక్ష్మీందు సింహ మమ దేహి కరావలంబం అంటాడు, వాడికి ఇస్తాడు. సంసారం యొక్క భయానక స్వరూపం తెలుసుకుని నీ నరసింహాకృతి చూచి నే వరవ దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయవే. గుర్తుందా? అందుకే సప్తమస్కందం బాగా అర్థమైతే భాగవత అర్థమవుతుంది. ఎందుకన్నారు? ఇప్పుడు అర్థమైంది కదా. అది ఆ తత్వం పట్టుకుంటే ఇక్కడ సంశ్రుతేర్భయాత్, సంస్కృతి కాదండి సంస్కృతి. భాష తెలియని ఒకనొక మహాపరిస్థితి ఉంది కనుక సంస్కృతి వేరు సంస్కృతి వేరు. సంస్కృతి అంటే సంసారం, సంస్కృతి అంటే సంస్కారం. రెండుకి అంత తేడా. ఇక్కడ సంసారానికి సంస్కారానికి ఎంత తేడా ఉందో సంస్కృతికి సంస్కృతికి అంత తేడా ఉంది. సంశ్రుతేర్భయాత్, సంసార భయం నుంచి బయటపడాలని ఎవరైతే చరణమీయుషాం నీ పాదపద్మాలను ఆశ్రయించారో వారికి విరచితాభయం, అభయం ఇస్తావు నువ్వు. చూసారా, సంసార భయం నుంచి బయటపడాలనుకున్న వారికి అభయమిచ్చి చేయూతనిచ్చేటువంటి హస్తం ఇది. అందుకే లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం. అది ఇక్కడ సంస్కృతే భయాత్ చరణమీయుషాం విరచితాభయం. సంబోధన అంటే వృష్ణిధుర్య. వృష్ణిధుర్య అంటే యదువంశంలో ఉద్భవించిన మహానుభావుడా, నీ యొక్క కరసరోరుహం, ఆ రమ్యమైనటువంటి హస్తం ఏదైతే ఉన్నదో ఆ హస్తాన్ని శిరసి దేహి మా చేతిపై పెట్టవయ్యా. హస్తానికి మరొక లక్షణం ఉంది, శ్రీకరగ్రహం. శ్రీ చేత్తో పట్టుకున్న హస్తం అది. మహాలక్ష్మి పట్టుకున్నది, మా రాధాలక్ష్మి ఎప్పుడూ పట్టుకుని వదలకుండా ఉన్నటువంటి హస్తం అది. అలాంటి ఆ హస్తాన్ని మా తలపై పెట్టు అంటే
ఆ చేతిని తలపై పెట్టమన్నప్పుడు రాధాస్మరణ కూడా చేసుకున్నారు అక్కడ. ఆ రాధాదేవి యొక్క చెయ్యి పైగా ఆయన పెట్టనంటే ఆవిడ చేతితో పట్టుకుని పెట్టిస్తుంది. అటువంటి దయామయండి ఆవిడ అనుగ్రహంతో ఇదిగో పెట్టు అని ఆయన చెయ్యి పట్టుకుని పెట్టించగలదు. అందుకే శ్రీకరగ్రహం అని స్మరణ ఇక్కడ చక్కగా జరుగుతుంది. అందుకే స్వామివారి యొక్క హస్తం శిరస్సుపై పెట్టమని అడుగుతున్నారు. 3 అడుగుతున్నారండి. 3 ఎక్కడెక్కడ కావాలో వాళ్ళు అడుగుతున్నారు. ఇందులో అడిగినవి 3. శ్రీకరగ్రహం ఒకటి. అయితే సరే మీరు కళ్ళు మూసుకోండి నేను చేయి పెడతానంటే మేము ఒప్పుకోం. ఎందుకంటే మేము కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చి చేయి పెట్టితే మాకు కాదు. నీ ముఖం చూస్తూ ఉండాలి. నువ్వు చేయి పెడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఆ ముఖం చూస్తూ ఉండాలి అయ్యా మేము ఇక్కడ. ఎటువంటి ముఖం? వ్రజ జనార్తిహన్ వీరయోషితాం నిజ జనస్మయధ్వంసవధ్వంసనస్మిత భజ సఖే భవత్ కింకరిస్మనో జలరుహాననం చారు దర్శయ. జలరుహాననం చారు అంటే అతి రమ్యమైన పద్మం వంటి నీ ముఖాన్ని దర్శయ చూపించు. కనుక ముఖదర్శన లాలస, కరస్పర్శ ముఖదర్శనం మాకు కావాలి. సంబోధన వ్రజజనార్తిహన్, వ్రజజనుల యొక్క ఇడుములు ఆర్తులను తొలగించేవాడు నువ్వు. హే వీరా. వీరా అంటే వీరుడు. ఆయన మించిన వీరుడు లేడు. అంటే సర్వోత్కృష్టుడు, పరాక్రమవంతుడు. ఆయన ముందు శత్రువులు నిలవలేరు. అంతేకాదు వీర శబ్దానికి వివిధాహ ఈరయ అన్నారు ఇక్కడ. గతయ అనేక రకాల గతులు కలిగిన వాడు వాడు వీరుట్టే. ఒకలా ఉంటావా? అనేక రకాలుగా ప్రవర్తిస్తుంటావు నువ్వు. ఒక్కొక్క అవతారం ఏ అవతారానికి అవతారమే. అవతారంలో మళ్ళీ ఎన్నో రకాలు. అందులో కృష్ణావతారంలో ఈ వీరత్వం మరీ కనబడుతుంది. అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నాడు కనుక వీర అంటే వివిధ గతులతో సంచరించువాడు అని కూడా అర్థం ఉన్నది. ఇక్కడ 2 అర్థాలు తీసుకోవాలి అవతారానికి తగ్గట్టు. అందుకే హే వీరా నువ్వు నిజ జనస్మయధ్వంసనస్మిత, నీ వారైనటువంటి వారికి కలిగేటువంటి స్మయమును చిరునవ్వుతో పోగొడతావు. ఎందుకంటే ముఖం కదా నవ్వు గుర్తు తెచ్చుకున్నారు. ఇక్కడ స్మయం అనే మాటగా నాకు అర్థాలు చెప్పుకోవాలి. స్మయం అంటే ఆశ్చర్యము, పొగరుమోత్తనము, అర్థం కానితనము, ఇన్ని అర్థాలున్నాయి. వీటన్నిటి పోగొడతట. అంటే మన ఆయన వద్దకు వెళ్ళేటప్పుడు ఏవో సందేహాలు వెళ్తే ఒక నవ్వు నవ్వుతాడు ఆయన. ఆ నవ్వుతో అన్నిపోతాయి. అదొకటి. అదేవిధంగా కొంచెం అహంకరించామనుకోండి ఆయన నవ్వు నవ్వగానే అది కూడా పోతుంది. ఇక్కడ అన్ని మనోవికారాలని పోగొట్టగలిగేది ఆ చిరునవ్వు. ఒక్క నవ్వుతో ఎన్ని పోగొడతారండి. ఒక్క నవ్వు కృష్ణావతారం మొత్తం చెదరకుండా ఉండేది అది. ఆ నవ్వు ఎక్కడైనా అదే. రథం తోలుతున్నప్పుడు అదే, రాయిబారం చేస్తున్నప్పుడు అదే. చెదరని చిరునవ్వు. అన్నీ తెలిసిన వాడు నేను అనే భావం నవ్వులో కనబడుతూనే ఉంటుంది పరమాత్మకి ఎప్పుడు కూడా. అది ఎవరు అర్థం చేసుకోగలరు? నిజ జన. ఆయన వారికి అర్థమవుతుంది. నిజ జన స్మయధ్వంసనస్మిత భజ సఖే భవత్ కింకరిస్మన. స్వామి మమ్మల్ని కొంచెం చేరదీయవయ్యా నువ్వు. నీ అందమైనటువంటి ఆ ముఖాన్ని చూపించు అంటే నవ్వుని ధ్యానించారండి. ఇప్పుడు అటువంటి నవ్వు కలిగిన ముఖాన్ని చూపించు. ఎందుకయ్యా మీకు చూపించాలి? వ్రజజనార్తిహన్, తమరి యొక్క తత్వమే అది. వ్రజజనుల ఆర్తిని పోగొట్టడం ఇంక లక్షణం. ఇప్పుడు ఎన్ని మార్లు పోగొట్టేవుగా, అప్పుడు ఆ ఆర్తిని పోగొట్టావు, ఇప్పుడు ఈ ఆర్తిని పోగొట్టు మాకిక్కడ. ప్రణత దేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం ఫణిఫణార్పితం తే పదాంబుజం కృణుకుచేషు న కృంధి హృచ్చయం. నిజానికి పరమాత్మ ముందు కూర్చుని ఏకాంతంలో పాడుకోవాల్సిన పాటలండి ఇవన్నీ కూడా. అది ఇక్కడ ఆ ఐకాంతిక భక్తి రుచి తెలిసిన వాళ్ళు వదులుకోరు. అంత రమ్యమైనటువంటి ఒక్కొక్కటి కూడా. నీ పాదములు ఒక్కసారి మా హృదయంపై పెట్టు. ఇది అడుగుతున్నావు. హృదయంపై నీ పాదం పెట్టు, శిరస్సుపై నీ చెయ్యి పెట్టు, మా కళ్ళకి నీ నవ్వే ముఖాన్ని చూపించు, మా హృదయంపై నీ పాదం పెట్టు. ఎందుకంటే ఎంత తప్పించిపోతుంది హృదయం నీ కోసం. ఒక్కసారి నీ చల్లని పాదం తగిలితే ఈ తాపమంతా పోతుందయ్యా. అది సామాన్యమైన పాదం కాదు. ప్రణతదేహినాం పాపకర్షణం, నమస్కరించినటువంటి జీవులకు అంటే శరణాగతి చేసినటువంటి సర్వప్రాణులకి పాపాలను పోగొడుతుంది. ఎందుకంటే ఇన్ని పాపాలున్నాయే మేము తరించగలమా అంటే ఆయన పాదాలు పట్టుకుంటే మన ప్రశ్నక్కర్లే. ఎన్ని పాపాలను ఎదుగురుని తగలబెట్టగలదు ఆ పాదం. అటువంటి పాదమయ్యా. అది ఒక్కసారి భగవత్ పాదపద్మాన్ని ఆశ్రయించితే పాపముందన్న భావం కూడా పోవాలండి. ఇదివరకు చేయలేదని కాదు, చేస్తే చేశాను కానీ ఇప్పుడు పోయింది. ఒక్కసారి సూర్యుడు వచ్చాడు, రాత్రి చీకటి అంతా పోయింది. నిన్న రాత్రి అంతా చీకటి ఉండేది కదండి, అప్పుడు ఏడుస్తావా? పోయిందిగా. వెలుగొచ్చినప్పుడు పోయిన చీకటి గురించి ఎందుకు ఏడుస్తావు? పరమాత్మ పాదాలను ఆశ్రయించిపోయినప్పుడు గతించిన పాపాల గురించి ఎందుకు తలంచుకుంటావు? ఇక్కడ
ఎందుకంటే శరణాగతుడి అయిపోయావు. ప్రణత, ప్రకృష్టమైన నతి. నత అంటే నమస్కారం, ప్రణత అంటే గొప్ప నమస్కారం. అబ్బా నమస్కారాలు కూడా నమస్కారం, గొప్ప నమస్కారం 2 డిగ్రీలు ఉన్నాయండి. ఉన్నాయి బాబు. ఒట్టి నమస్కారాలు చాలామందికి తెలుసు. ప్రణతి ఎంతమందికి తెలుసు? అది చెయ్యాలంటే అదృష్టం ఉండాలన్నారు మా శంకరులు. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి అన్నారు కదా. ప్రణతి అంటే త్రికరణాలతో శరణు వేడి చేసే నమస్కారం పేరు ప్రణతి. ఇక్కడ అలా ప్రణతి చేస్తే వాడు ఎటువంటి వాడైనా సరే అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో సహా వాడి పాపములని వెంటనే దగ్ధం చేస్తాయి. అందుకు ఆ పాదములు అంత గొప్పవి. ఎందుకంటే నమస్కరించినంత మాత్రమునే జన్మజన్మాంతర పాపరాశిని దగ్ధం చేస్తున్నది. అంతేకాదు శ్రీనికేతనం, లక్ష్మీదేవి నివసించే పాదాలుటాయి. అదేంటంటే లక్ష్మీదేవి ఆశ్రయించే పాదాల వరకు ఓకే ఎప్పుడు పట్టుకుంటుంది. లక్ష్మీదేవి ఒకటి కూర్చుంటుందట. ఎందుకంటే లక్ష్మీదేవి కూర్చున్న చోట అందరికీ తెలుసు కదండి, పద్మం. మరి పాద పద్మములు కదా, అందుకే లక్ష్మీదేవి ఉంది ఇక్కడ. ఒక పద్మంలో ఒక లక్ష్మి ఉంటుంది, కానీ విష్ణు పాద పద్మంలో అన్ని లక్ష్ములు కలిసి ఉంటాయి ఇక్కడ. అందుకే శ్రీనికేతనం, మళ్ళీ శ్రీజీ ఆవిడ తలంచుకున్నాం. ఆ శ్రీనికేతనమైన పాదపద్మం మా హృదయంపై పెట్టవయ్యా. మీరే అన్నారుగా లక్ష్మీదేవి ఉండే పాదం. అంత గొప్ప గొప్ప వాళ్ళు మాత్రమే మా పాదాలు పట్టుకుంటారు, యోగులు మాత్రమే లాలిస్తారు. నిఖిలాగమమౌళిలాలితం పదకమలం పరమస్య తేజస ప్రజభువి బహుమన్మహేతరాం సరసకర్రీష విశేష ఋషితం. ఎటువంటి రమ్యమైన పాదాలయ్యా, యోగులు లాలించేవి. లక్ష్మీదేవి ఎల్లవేళలా స్థిరంగా ఉండేది. అటువంటి పాదపద్మం మీకే తెలుసుగా అంత గొప్ప పాదపద్మని. అటువంటిప్పుడు మీ హృదయంపై ఎలా పెడతాను అంటావేమో. నీ పాదాల బడాయి మాకు తెలుసులే. తృణచర్రానుగం ఫణిఫణార్పితం, గడ్డి మీద తిరిగేయ్యా నీ పాదాలు మాకు తెలుసు ఇక్కడ. అంతేకాదు విషాన్ని నోటి నిండా నింపుకున్నటువంటి పాము తలల మీద తైతెక్కలాడాయి అలాంటి పాదాలు. అంటే ఇప్పుడు ఏం చేస్తాం? లక్ష్మీదేవి లాలించే పాదములు, యోగుల హృదయంలో ధ్యానించే పాదాలు మీ హృదయంపై ఎలా పెడతానంటావే? ఏం గడ్డిపాటి చేయలేదా? విషమున్న పాము పడగలపాటి చేయలేదా మా హృదయం? కనుక మా హృదయంలో విషాలు భావాలు ఉన్నాయి, కానీ విషమయమైన భావాలు దుర్భావాలు ఉన్నాయి, మెత్తదనం లేదు. కనుక నేను పెట్టను అంటే మెత్తదనం లేనటువంటి గడ్డి మీద ముళ్ళ మీద నడిచేయే పాము పడగల మీద ఉన్నాయే, మా హృదయం మీద పెట్టడానికి ఏమైందయ్యా నీకు అనడానికి రెండో భావం చూపించారు. కనుక ఎంత ఉదాత్తంగా అక్కడ ఉన్నదో అలా ఇక్కడ ఉన్నది. వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకర, సమమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తుంది కదా స్వామి. అందుకు మా హృదయంపై పెట్టు. పెడితే ఏమవుతున్నది? అది హృచ్ఛయం కృంధి. హృచ్ఛయం అంటే హృదయాల్లో ఉన్నటువంటి తాపాన్ని పోగొట్టు. భిద్యతే హృదయ గ్రంథి అంతే. స్వామి పాదస్పర్శ హృదయానికి తగిలితే హృదయంలో ఉన్న అజ్ఞానం ముడి చిట్లిపోతుంది. ఉపనిషత్తు భిద్యతే హృదయ గ్రంథి అంది, వీళ్ళు నకృంధి హృచ్ఛయం అన్నారు అంతే. అదే మాట ఇక్కడ వచ్చింది. కానీ హృదయపు గ్రంథి అయినటువంటి చిచ్చడ గ్రంథి అయిన అవిద్య తొలగిపోవాలి అంటే కృష్ణపాదాలు హృదయంలో నిరంతరం ధ్యానిస్తే అవిద్య తనంత దానే తొలగిపోతున్నది. పాదం హృదయానికి తాకాలి. ఒక్కసారి స్వామి యొక్క మెత్తని పాదాలు హృదయంకి హత్తుకున్నటువంటి భావాన్ని గోపికలు తెస్తున్నారు. ఈ శ్లోకాలను చదువుతూ తాదాత్మ్యం చెందిన భక్తులు కూడా భావంలోకి వెళ్ళగలిగితే గోపికా గీతం అసలు ప్రయోజనం వాడికి లభిస్తుంది ఇక్కడ. అంతేకాదు ఇప్పటికి 3 ఆకాంక్షలు అయ్యాయి. ఒకటి హస్తస్పర్శ, ముఖదర్శనము, పాదస్పర్శ. అది హృదయానికి, అది చేతికి, ఇది కళ్ళకి. ఇప్పుడు అడుగుతున్నది నీ అధరామృతాన్ని ప్రసాదించవయ్యా అంటున్నారు. మధురయా గిరా వల్గు వాక్యయా బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ విధికరీరిమా వీరముహ్యతీరధర సిధునా ఆప్యాయయస్వన. చాలా రమ్యమైన శ్లోకాల్లో ఇదొకటి. స్వామి పుష్కరేక్షణ, అది కూడా మాట్లాడు అనగానే మీరు కళ్ళు మూసుకొని మాట్లాడుతానకుండా నువ్వు కళ్ళుతో మమ్మల్ని చూస్తున్నదాన్ని మేము చూడాలి. అది పద్మములు వంటి నేత్రములతో హే వీరా, వీర శబ్దం ప్రతిదానిలో మనకు కనబడుతుంది కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థం తీసుకోవచ్చు. మమ్మల్ని జయించేవయ్యా నువ్వు అంటే జయించిన వాడికి ఏమవుతారు? జయింపబడ్డ వాళ్ళు లొంగిపోతారు. కనుక నీకు మేము లొంగిపోయాం కనుక నువ్వు వీరుడివే, మమ్మల్ని జయించేసావు, అదొకటే. హే వీరా, నీ అధరామృతం కావాలి. అధరసీధున, అధరామృతంతో మమ్మల్ని చల్లబరచు, జీవింపజేయు, అప్యాయస్వ. ఏమిటి అధరామృతం అంటే నీ అధరముల నుంచి వచ్చే అమృతములు 3 రకాలుగా ఉంటాయి. అవి ఇక్కడ మళ్ళీ అధరామృతం అనగానే మనకి నానా రకాల చెత్త సాహిత్యం అలవాటైపోయి ఆ శబ్దాల్లోకి వెళ్ళకూడదు. ఇక్కడ
భగవంతుడి యొక్క దివ్యాధరముల నుంచి లభించిన అమృతం 3 రకాలుగా ఉంటుందన్నారు. ఒకటి వల్గువాక్యయా మధురయా గిర. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి. అంటే రమ్యమైన మాటలు అవే ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని ఆధారంగా మాట్లాడడం, పలకరించడం, ప్రేమతో మనస్సుని కదిలించడం, ఆప్యాయనం చేయడం అనుభవానికి వచ్చినప్పుడు మళ్ళీ వాడి మాటలు వినాలనిపిస్తుంది. ఇక్కడ అలా కృష్ణ పరమాత్మ మాటలు ఎంత మధురంగా మాట్లాడుంటాడో వాళ్ళతో. ఆ మాటలు తలంచుకున్నారు. ఆ మాటలు ఒక్కసారి మళ్ళీ వినిపించవయ్యా. నీ అధరముల నుంచి మాకు లభించే వాగమృతం, ఆ వాగమృతంతో మమ్మల్ని చల్లబరచు, మమ్మల్ని జీవింపజేయు. అంటే కనబడకుండా వెళ్ళిపోయిన నువ్వు ఒక్కసారి కనబడి మాతో మాట్లాడు. ఏం మాట్లాడవా? ఎవరైనా మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతే ఏం మాట్లాడవా అంటాం. అంటే విముఖత్వానికి ఒకనొక ఉదాహరణ మాట్లాడలేకపోవడం, సుముఖత్వానికి ఉదాహరణ మాట్లాడడం. కనుక నువ్వు మా పట్ల సుముఖుడివై మా పట్ల ప్రసన్నుడివై అయ్యేవనేది నీ మాట ద్వారా తెలియాలి. కనుక నీ మాటలు అమృతం. ఆ వాగమృతంతో మమ్మల్ని ఆనందింపజేయి. నీ వాక్కుకి ఎన్ని రకాల అమృత లక్షణాలు ఉన్నాయో చెప్తున్నాం విను అంటున్నారు. ఒక విధంగా కృష్ణతత్వ వ్యాఖ్యాతలు మనందరికీ గురువులండి. గోపికలు తెలుసుకోండి. గోపికలను గురువులుగా తీసుకుంటే కానీ భక్తి మార్గంలో మనం ఇసుమంత కూడా ముందుకెళ్ళలేం. కానీ గోపికా భక్తి అంత గొప్పది, అంత ఉత్కృష్టమైనటువంటి భక్తి. దాన్ని మనం స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అంత శుద్ధ భక్తి ఇంకెక్కడున్నదండి? భక్తి మార్గాలను వెళ్ళదలుచుకుంటే మాత్రం గోపికా భక్తి, శుద్ధ భక్తి, పరాభక్తి. మిగిలినవంతి కర్మమిశ్రిత, జ్ఞానమిశ్రిత లేదా లోకస్పర్శ పొందినటువంటి మరొక భావంతో దూషితమైన భక్తే తప్ప శుద్ధభక్తి అవదు ఇక్కడ. ఆ శుద్ధభక్తి యొక్క లక్షణం నీ మాటకి మధురయ, వల్గువాక్యయ, బుధమనోజ్ఞయ 3 లక్షణాలు ఉన్నాయి. మధురమైనది నీ వాక్కు. కృష్ణుడంటేనే మధురం కదా, అధరం మధురం అంటున్నాం. మధురమైన వాక్కు అంటే వింటున్న కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపించే వాక్కు పేరు మధుర వాక్కు. అటువంటిది అంటే ఆస్వాదనీయ లక్షణం ఏదైతే ఉన్నదో ఆ వాక్కుని మనం మధుర వాక్కు అనాలి. ఎంత వింటున్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది కనుక మధురయ్య. పైగా అదేమో తడుముకుంటూ, వెతుక్కుంటూ, నాంచుకుంటూ ఏమంటున్నానంటే మధ్యలో నొక్కుతుంటారే అలా కాదు. వల్గు వాక్యయ, గలగల మాట్లాడే వాక్కు. ఒక గంగా ప్రవాహంలో మధురంగా మాట్లాడేటువంటి వాక్కు వల్గు వాక్కు. మరొకటి బుధమనోజ్ఞయ, అది గొప్ప లక్షణం అండి. కొందరు మాట్లాడుతూ ఉంటారు కానీ అజ్ఞానిగా బాగానే ఉంటాయి, లాభం లేదు. జ్ఞాని కూడా మెచ్చుకోదగ్గ వాక్కే వాక్ అనాలి అన్నారు. ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ విద్వాంసుడు మెచ్చే వాక్కే వాక్ అండి. కానీ విద్వాంసుడు అంత తేలిగ్గా మెచ్చుకోరు, అది వేరే విషయం. మెచ్చుకుంటే విద్వాంసుడు ఎలా అవుతాడు? అవతల వాడు ఎంత గొప్పగా చెప్పినా బాగుంది కానీ అంటాడు వాడు ఒకసారి. ఎందుకంటే లేకపోతే వాడు పండితుడు అవతల వాడు అనుకోడు. కనుక నిజానికి సహృదయుడైన విద్వాంసుడు జ్ఞానవంతమైన మాటని మెచ్చుకుంటాడు. ఏం చేస్తాడు? అలాగే బుధులు అంటే నిజమైన సహృదయత కలిగినటువంటి పండితులు మెచ్చుకునే విధంగా మాట్లాడటం, అది తెలుసుకోవాలి. పండితులు ఏ వాక్కును మెచ్చుకుంటారు? తీయగా వచ్చారా, రండి, కాఫీ తాగండి అని మధురంగా మాట్లాడితే భలే చెప్పేవే అని పండితులు అనరు. మనకు హాయిగా ఉంటుంది కాఫీ తాగమన్నాడు కనుక. కానీ పండితులు మెచ్చుకునే వాక్ అంటే అలా ఉండదండి. మెత్తగా మాట్లాడితే వాళ్ళకి సరిపోదు. అది రసరమ్యంగా ఉండాలి, భావస్ఫోరకంగా ఉండాలి, జ్ఞానం కడుపు నిండా దాగి ఉండాలి. అలాంటి దోషము లేని జ్ఞానసమ్మతమైనటువంటి అద్భుతమైన వాక్కు అయితేనే పండితుడు మెచ్చుకోడు. మరి కృష్ణుడి వాక్కులు ఎలా ఉంటాయి? మధురంగా ఉండడమే కాదు, గలగలగా ఉండడమే కాదు, జ్ఞానులు కూడా ఆనందంగా ఆనందించే వాక్కులు స్వామి పలుకుతాడు. అవునండి, అలా మాట్లాడా? ఆ మాటలన్నీ కలిపితే భగవద్గీత అవుతుంది అంతే. ఇక్కడ అది మరి అధరామృతం కాకేమిటి? అదే మరి భగవద్గీత అయినా ఇంకెన్ని మాట్లాడాడు మనకంటే ఒక ఏకధాటిగా చెప్పిన 18 అధ్యాయాలు. కానీ వెతికితే భాగవతంలో, భారతంలో కృష్ణుడు ప్రతి మాట భగవద్గీతే. మరి భగవానుడి మాటలన్నీ భగవద్గీతలే. నీ ఇష్టం, నీ ఓపిక. కృష్ణుడి మీద అంత ప్రేమ ఉంటే, కృష్ణమయంగా జీవించాలనుకుంటే బ్రతుకు సరిపోనంత వాంగ్మయం ఉందండి మనకి. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ బ్రతుకు సరిపోదు. ఏం చేయాలో తోచట్టదని బోర్ అంటే అంతకంటే దరిద్ర జీవితం పడుకోవట్లేదు. ఇక్కడ బోర్ ఏంటండి? సమయం సరిపోదే. హాయిగా భారతం దగ్గర పెట్టుకుని కృష్ణుడు ఎక్కడెక్కడ ఏం మాట్లాడాడు ఒక దగ్గర తెచ్చుకుంటే ఒళ్ళు పులకించిపోతుంది. ఎంత కృష్ణుడు మాట్లాడి తీరు చూడాలి. ఎక్కడ అజ్ఞానం ఉండదు, ఆవేశం ఉండదు. అప్పుడు అలా అనేశారు కానీ అనే మాట అక్కరున్నదు. ఆ మాట తీరు ఎంత మధురం అండి స్వామివారిది. భాగవతం వెతకండి, ఎంత స్పష్టంగా ఉంటుందో, ఎంత స్పష్టంగా ఉంటుందో. నీకు ఆలోచించే నేర్పరితనము ఆ బుధ లక్షణం ఉంటే అర్థం చేసుకునే లక్షణం ఏదో, జ్ఞానాన్ని అర్థం చేసుకునే లక్షణమే బోధ లక్షణం. వాడు బుధుడు అంటే చెప్పిన భావాన్ని, అంతరార్థాన్ని గ్రహించగలిగేటువంటి బుధుడు ఎవరైతే ఉంటాడో వాడికి అది మనోజ్ఞం. ఓహో, కృష్ణుడు ఆ భావంతో చెప్పాడు మరి, ఎంత బాగుందండి అనాలి అక్కడ. అలా బుధ మనోజ్ఞయ. కాబట్టే ఆయన చెప్పిన ప్రతి మాటకి వేల వేల వ్యాఖ్యానాలు తయారయ్యాయి. ఎందుకు? బుధ మనోజ్ఞం కనుకనే. ఇక్కడ
ప్రతి మాట అంతే. అందుకు అటువంటి పలుకులయ్యా కృష్ణ పలుకుల లక్షణాలు మధురయా గిర వల్గు వాక్యయా బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ. మాకు చెప్పు, మీకెందుకు చెప్పారు, మీకేంటి స్పెషాలిటీ? విధికరీరిమా. అది లేనిది భగవంతుడిని అడగడానికి అర్హత లేదండి. ఎందుకంటే అశుల్క దాసిక మొదటిది, నీకు దాసులము. దాసుల్ని ఎవరిని అనాలి? నేను భగవద్దాసుడినండి. దాసుడు అంటే అహంకారాన్ని వదులుకున్నవాడు దాసుడు. ఇదొక్కటి అర్థం చేసుకోండి చాలు. ఎందుకంటే మన దగ్గర దాసుడికి అహంకారం ఉండదు. ఉంటే దాసుడు ఎలా అవుతాడు? మీరేం చెప్తే చేస్తాను, చేయి కట్టుకోవడమే, నాలుగు తిట్టినా పడి ఉంటాడు. అలా ఉండడం దాసత్వం. కనుక దాసభక్తి సామాన్యం కాదు. అందుకే అశుల్క దాసిక అన్నారు. ఏదో నువ్వు కొనుక్కున్నావు కాదు, మేము ప్రతిఫలాపేక్ష లేకుండా మా అంతరమే మీకు దాసులు అయిపోయాం. సమర్పితం నివేదితం అయినటువంటి దాసులు. తర్వాత భవత్కింకరిస్మ, తర్వాత మాటలు అర్హతలు చూడండి. నీ కింకరులము, మళ్ళీ దాసభావానికి మరొక అర్థం. నువ్వేం చెప్తే చేస్తాం అంటే కృష్ణుడు ఏం చెప్తే అది చేస్తాడు. భగవంతుడు ఏం చెప్తే చేస్తామన్నవాడే భగవంతుడిని ఏదైనా అడగడానికి అర్హులు. నువ్వేం చెప్తే చేస్తాం. ఇంతవరకు నువ్వేం చెప్తే అదే చేసావు. అనేక జన్మల్లో మేము ధర్మాలు సాధనలు చేసామంటే నువ్వు శాస్త్రముల ముఖములతో బోధించినవే గనుక చేసాం. గనుక భగవంతుడు చెప్పిన శాస్త్రములతో చెప్పినటువంటి ధర్మములను విధులు అంటారు. వాటికి విరుద్ధంగా ప్రవచిస్తే నిషేధం అంటారు. విధి నిషేధములే ధర్మములు. అంటే చెయ్యవలసినది విధి, చెయ్యకూడనిది నిషేధం. అందుకే చెయ్యకూడనిది చెయ్యకుండా చెయ్యవలసింది చేయడమే విధి. ఈ విధి దేని ద్వారా తెలుస్తోంది? శాస్త్రముల ద్వారా తెలుస్తోంది. శాస్త్రములు ఏమిటి? పరమాత్మ వాక్కులు. శృతి స్మృతి భగవద్వచనం. అందుకే భక్తుడు శాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది పాటిస్తాడు. యస్య నిశ్వసితం వేదాహ, వేదములు ఆయన నుంచి వచ్చాయి కనుక, ఆయన పలుకులు కనుక వేదం చెప్పింది అయితే చేస్తాను. ఎందుకు చేస్తున్నావు? వేదం నీకు అర్థమైందా? నాకు అర్థం కాలే, ఆయన మాటను విషయం అర్థమైంది కనుక చేస్తానంతే. ఇక్కడ మనం ఎవరి దగ్గర అమ్ముడిపోతామో వాళ్ళకు మాట అంటారు, నువ్వు వెళ్ళి ఆ పని చేసుకురని. ఎందుకు చేయాలి? చేయడం వల్ల మీకేం ప్రయోజనం, దానివల్ల లాభములు చెప్పండి. ఈ డిస్కస్ చేయకూడదు. దాసుడు చెప్పింది చేయాలంతే. అలాగే ధర్మం చేసేటప్పుడు దానివల్ల ప్రయోజన అప్రయోజన చర్చ చేయకుండా అది భగవత్ ప్రోక్తం భగవచ్ఛాసనం అనేటువంటి భావంతో చేయడమే. అలా అనేక జన్మల సాధనలు చేసేం గనుకనే ఇవాళ ఇక్కడ ఉంటూ మమ్మల్ని నీకు అర్పించుకుని కూర్చున్నాం. అందుకే విధికరీరిమాహ అంటే విధికరీహి ఇమాహ, నువ్వు చెప్పినట్లు చేసేటువంటి మమ్మల్ని ఆధరామృతంతో ఆనందింపజేయవయ్యా. అంటే నీ వాక్కులతో మమ్మల్ని ఆనందింపజేయు. అంతేకాదు స్వామి, నీ యొక్క కథ ఉన్నదే అది చాలా గొప్పదయ్యా. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపకం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి ఏ భూరిదా జనాః. ఇవాళ ఎన్నో రోజండి ప్రవచనం? 30 రోజులు కదా. మరి 30 రోజుల కథ ఎంత గొప్పదో ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఇంత సంపద పొందని చూసామండి. స్వామి తవ కథామృతం తప్త జీవనం, నీ కథామృతం ఏదైతే ఉన్నదో అది ఎంత దివ్యమంటే భగవత్ కథ అమృతం. కథకున్న లక్షణాలు ఒక్కొక్కటి చూడండి. భగవత్ కథ ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నది ఏంటి? అదేగా. అదంత తేలికనుకున్నారా? ఏదో మాకు ఖాళీ దొరికింది కనుక వచ్చామండి, అంత గొప్పదేం కాదండి అంటే పూర్వజన్మ పుణ్యాలు చేసే కనుక ఇవాడు దొరికింది. అది నీకు తెలియదు, అది వచ్చింది కర్మ. ఎప్పుడో వెంకటేశ్వరుడికి శుక్రవారం అభిషేకం కోసం తహతకలా టికెట్ కట్టు, మర్చిపోయావు. 15 ఏళ్ల తర్వాత నీకు ఫలానా రోజు అని వచ్చిందంతే. అప్పుడు ఎంత తపన పెట్టి డబ్బు కట్టేవో మర్చిపోయావు. మర్చిపోయి తిరిగేస్తుంటే అది వాడు గుర్తుపెట్టుకుని పంపించేశాడు. అలాగా ఏదో ఖాళీ దొరికింది కదని ఇవాళ వచ్చిన గత జన్మల పుణ్యాలు బుక్ చేసుకున్నారు కనుక ఇవాళ వచ్చారంతే. లేకపోతే కథామృతం వినలేరెవరు. కథ అమృతం సృష్టిలో అన్నిటికంటే గొప్పది. అందుకే గుర్తుందా మొదట్లో చెప్పింది? 30 రోజులది ఇప్పుడండి. అడిగితే అన్యాయం కాదు, ఎలా గుర్తుంటుంది? ఆయన గుర్తు చేస్తే తప్పులేదు. సుఖయోగింద్రుడు కథ చెప్తూ ఉంటే ఎవరికి? పరీక్షణ్ మహారాజుకి దేవతలు చేంజ్ చేశారు, అమృతం పట్టుకొచ్చారు. ఈయన కూర్చున్నాడు పరీక్షణ్ మహారాజు, ఈయన మేము అమృతం ఇస్తాం, దాంతో ఈయన పాము కాటేయదు, మాకు కృష్ణ కథామృతం ఇయ్యవయ్యా అన్నాడు. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పండి? ఈ అమృతం ఇస్తాం, కథామృతం ఇవ్వండి, పొండి ఇక్కడి నుంచి మీరు. భగవత్ కథామృతాన్ని స్వర్గలోక అమృతంతో పోలిస్తారే మీరు? స్వర్గలోక అమృతం తాగితే కొన్నాళ్ళు అక్కడ వెలగబెట్టి మళ్ళీ కింద పడతారు. కానీ భగవత్ కథామృతం తాగితే మరి జన్మించరు, ముక్తి పొందుతారు. చెప్పు దేనికి ఇది గొప్పది? కానీ భగవత్ కథామృతంతో సాటేమి లేదు. అసలు నిజంగా అమృతం అని మీరు అంటున్నారు కానీ అది ఎక్స్టెన్షనే తప్ప అమృతం కాదు. ఆయుతాలుగా ఎక్స్టెన్షన్, మరికింత పొడిగింపు అంతే. కానీ అమృతం అనే మాట మీరు అనుకునే సుధకి వర్తించదు, దీనికే వర్తిస్తుంది. ఎందుకంటే ఇది అమృతం అంటే మృతము లేనిది, శాశ్వతమైనది.
అలాంటి శాశ్వత లక్షణం కలిగింది భగవత్కథ. శాశ్వతత్వాన్ని ఇచ్చే లక్షణం కలిగింది భగవత్కథ కనుక ఇది అమృతం. తవ కథ అమృతం. అంతేకాదు తప్త జీవనం. తప్పించిపోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి జీవనం అంటే జలము వంటిది. అంటే ఆ తాపాన్ని పోగొడుతుంది. తప్త జీవనం. భగవత్కథ వింటూ ఉంటే తాపం పోతుందండి, అందులో సందేహం లేదు. అయినా పోలేదంటే సరిగ్గా వినలేదని అర్థం. మరొక ఇంకేం లేదు ఇక్కడ. సరిగ్గా వింటే మాత్రం తాపం పోతుంది. తప్త జీవనం. పైగా ఈ కథ ఏదో మామూలు లాకాయలోకాయ వాళ్ళు గానం చేసేదా? కవిభిరీడితం, కవుల చేత స్తుతింపబడేదయ్యా అన్నాడు. అంటే ఒక విషయం గొప్పతనం ఎప్పుడు చెప్పబడుతుందంటే దాన్ని గొప్పవాళ్ళు చెప్పినప్పుడు చెప్పబడుతుంది. ఇక్కడ గొప్పవాళ్ళు దేన్ని మెచ్చుకున్నారో అదే గొప్పది అనే అభిప్రాయం మనకు అందరికీ ఉంది కదా. అందుకు వస్తువు కొనాలన్నా మనం గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళ చేత అడ్వర్టైజ్ చేయిస్తారు. ఎందుకంటే గొప్పవాడు కొన్నాడు కానీ మనం కొంటాం, అంతే కదా. కానీ గొప్పవాళ్ళు దీన్ని చెప్తున్నారంటే ఇంకెంత గొప్పదో. కవుల చేత స్తుతింపబడుతుంది. కవులు అంటే మనం అనుకున్న పోయట్లు రైటర్లు కారు. కవులు అంటే ఋషులు, మంత్రములు. ఇది అర్థం ఇక్కడ. కవిభిహి ఋషిభి పరిగీత అని అది ఇక్కడ అర్థం. కవులనగా వేదమంత్రములు. కవులనగా వేదమంత్రాన్ని దర్శించిన ఋషులు. ఆ ఋషుల చేత పొగడబడుతున్నదయ్యా నీది. వేదముల యందు ఋషులు చే మంత్రముల చే గానం చేయబడుతున్నది. సరే, వింటే నాకేంటట? కవులు పొగిడేరు సరే, అమృతము సరే, తప్త జీవనం సరే, నాకేమిటి? నీకు కావలసినంత కల్మషం ఉంది కదా, అది పోగొడుతుంది. ఇది కల్మషాపహం. కల్మషాలు పోగొడుతుంది. ఇంకేం కావాలండి ఇక్కడ? అంతేనా? ఇంత చేస్తే పాపం పోతుందా? కాదయ్యా. శ్రవణ మంగళం. వింటే చాలు మంగళములు కలిగిస్తుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి దీనికి, అంతే కదా. ఇది శ్రీమత్. శ్రీతో ఉంటుందయ్యా నీ కథ. అంటే రాధాదేవితో కలిసే ఉంటుంది నీ కథ, వేరేగా ఎక్కడ ఉండదు. అది శ్రీమంతమైంది నీ కథ, రాధా సమేతమైనటువంటి కథ. అంతేనా? శ్రీ అంటే రుచస్సామాని యజుగుంషి సాహి శ్రీరమృతా సతాం వేదం చెప్తోంది ఇక్కడ. ఋగ్యజుస్సామాత్మకమైన వేదమునకు శ్రీ అని పేరు. అది శ్రీమత్ అంటే వేదస్వరూపమై వేదమయమైనటువంటిది నీ కథ. కనుక కృష్ణ కథకి వేదానికి భేదమేమీ లేదు. వేదమే కృష్ణ కథ. అది శ్రీమత్. ఎక్కడ దొరుకుతుంది? ఏదో అటు ఇటు కొంచెం వెతకాలేమో. వెతకక్కర్లేదయ్యా. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ, సదనం వైనది సంకీర్తనకే వివిధ రీతులను విష్ణు కథ, వీధులను విష్ణు కథ. అంతేనా? నాదించేనిది నారదాదులచే వీధులను విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. అంతే కదా. నీ కథామృతమి నిరత సేవన మాకు చేకొనుట సకల సంసేవనం బటుగాన. అందుకు భగవత్ కథామృతము అది ఎక్కడో ఒక దగ్గర దాచిపెట్టబడలేదు. నీకు వినే ఆసక్తి ఉండాలే కానీ పుంఖానుపుంఖాలుగా దొరుకుతూనే ఉన్నది. వేదంలో, ఉపనిషత్తులో, పురాణాల్లో, ఆగమాల్లో, కావ్యాల్లో, జానపదుల పదాలలో కూడా భగవత్కథ వ్యాపించిపోయి ప్రపంచమంతా వ్యాపించిపోయింది. ఆతతం అంటే వ్యాపించబడి ఉన్నది, సర్వవ్యాపకమైనది. ఇప్పుడు భగవత్కథకి ఎన్ని లక్షణాలు? అమృతం, తప్తజీవనం, కవిభిరీడితం, కల్మషాపహం, శ్రవణమంగళం, శ్రీమత్తు, ఆతతం. సప్త లక్షణములు కలిగినటువంటిది. ఇలాంటి కథలు ఎవరు ప్రపంచానికి బోధిస్తారో వారిని మించిన దాతలు ఉండరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ధనాన్నిచ్చేవాళ్ళు గొప్ప దాతలు అంటావే, నీకు 1,00,000 రూపాయలు ఇస్తే గొప్పవాడు అయ్యాడా? వాడికంటే గొప్పవాడు భగవత్కథ చెప్పేవాడు. భగవత్కథని చెప్పిన వారిని మించిన దాతలు లేరు. ఎందుకంటే అన్నం పెట్టావు, ఆ పూట ఆకలి తీరింది. భగవత్కథ ఇచ్చావు, జన్మజన్మల ఆకలి తీరిపోతుంది. ఇక్కడ మళ్ళీ జన్మించని స్థితి లభిస్తుంది. కనుక అన్ని దానాల్లో గొప్పదంటే తడుముకోకుండా అన్నదానం అని చెప్తారు. మనం చేయగలిగింది అదే కనుక. కానీ వేదాంత శాస్త్రం చెప్తుంది సర్వదానముల్లోకి జ్ఞానదానం గొప్పది. అన్నిటికంటే గొప్పది జ్ఞానదానము. అదే నీకు జ్ఞానం ఉంటే చెప్పు, లేదా జ్ఞానం ఉన్న వాళ్ళ చేత చెప్పించే ఏర్పాటు చేయి, అది కూడా జ్ఞానదానమే. ఇది చెప్పారు ఇక్కడ. అందుకే జ్ఞానదానం సర్వోత్కృష్టమని చెప్పబడుతుంది. అందుకే భువి గృణంతి భూరిదా జనా. భువి గృణంతి. గృణంతి శబ్దానికి ఒక అర్థం ఏంటంటే ఎవరైతే దాన్ని వర్ణించి చెప్తున్నారో వారు గొప్ప దానము చేసే జనులు, వారే గొప్ప దాతలు. ఇది ఒక అర్థం. గృణంతి శబ్దానికి స్వీకరించుట అని అర్థం తీసుకుంటే భువి గృణంతి ఏ భూరిదా జనా అంటే ఎవరైతే ఆ కథలు పొందుతున్నారో వారు అనేక జన్మల పుణ్యాలు పెట్టి పుట్టిన వాళ్ళు. గత జన్మల్లో బహు దానములు సత్కర్మలు ఆచరించిన వారు ఎవరో వారు మాత్రమే ఈ సప్తలక్షణ లక్షితమైనటువంటి
నీ కథామృతాన్ని పానం చేస్తారు. కనుక భగవత్ కథామృతం ఎంత గొప్పదో చివరి వాక్యాల్లో చెప్తున్నాడు. చెప్పేవాళ్ళు గొప్పదాతని చెప్పడం కాదు, వినేవాళ్ళు కూడా అనేక జన్మలలో చేసిన పుణ్యముల వలన ఈ కథని వినగలుగుతున్నారు. అంటే ఇక్కడున్న మీ అందరికీ నమస్కారం అండి, మీరందరూ వినగలుగుతున్నారు, ధన్యులు. మన వరకు వచ్చాడు, తర్వాత రాలేదంటే నేనే చెప్పక్కర్లే, మీకే తెలిసిపోయింది. అంత రమ్యమైనది భగవత్కథ వినడం కన్నా గొప్ప విషయం ఏంటుంటుందండి? అంత భాగ్యం మరొకటి లేదు లేదు లేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. భువి గృణంతితే భూరిదా జన. పెట్టి పుట్టారయ్యా అంటారు కదండి సరిగ్గా. ఎందుకంటే కొన్నాళ్ళకి తెలుగు నానుళ్ళు కూడా తెలియదు. మీకు తెలుసోలేదు, మీ అబ్బాయికి తెలీదు. పెట్టి పుట్టారంటే ఏ పెట్టారని అడుగుతాడు వాడు. ఇప్పుడు అది వచ్చింది పరిస్థితి. లేకపోతే పెట్టి అని ఇంగ్లీష్ శబ్దం ఏదో ఉంటుంది, అదొక భయంకరమైనది. కనుక పెట్టి పుట్టారు అంటే ఇదివరకు ఎన్నో చేసుకుంటేనే ఇది లభిస్తుంది ఇక్కడ. భువి గృణంతితే భూరిదా జనాః. అంతేకాదు స్వామి, నీ యొక్క ఆ వదనము, ఆ నవ్వులు, ఆ మాటలు, ఆ విహారాలు ఇవన్నీ కూడా కేవలం రహస్య సంకేతాలు. అవి మా మనస్సుని నిరంతరం కలవరపెడుతున్నాయి. అంటే ఇప్పుడు నువ్వు దూరం ఉన్నావుగా, అప్పుడు నువ్వు నవ్వుతూ చేసినటువంటి మాటలు, విహారాలు, వాటిలో దాగిన నర్మగర్భమైన భావాలు ఏవైతే ఉన్నాయో అవి మనస్సును కలవరపెడుతున్నాయి. అంటే అవి గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నాం అంటూ ప్రహసితం ప్రియ ప్రేమ వీక్షణం విహరణంచతే ధ్యానమంగళం రహసి సంవిదో యా హృది స్పృశ కుహకనో మనక్షోభయంతి. కుహక ప్రియ రెండు సంబోధనలండి. ప్రియ అంటే ప్రియమైనవాడు, కుహక అంటే ఓరి మోసగాడా, ఇది అర్థం ఇక్కడ. ఆయనంత మోసగాడు మరొకడు లేడు. ఎందుకంటే సచ్చిత్తత్వమే సర్వవ్యాపకమే కూడా ఒక చోట ఒక రూపంతో కనబడ్డమే పెద్ద కపటం. అక్కడి నుంచి లీలలన్నీ కపటాలే. అలాంటి కపట మానుష వేష నీ యొక్క విహారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంవిదః అనేటప్పుడు సంకేతాలు, రహస్య సంకేతాలు. అవి మా మనస్సును క్షోభింపజేస్తున్నాయి. ఏమిటా రహస్య సంకేతాలు? నీ చిరునవ్వు, నీ ప్రేమ వీక్షణము, నీ విహారములు. ఏకాంతంలో కూడా మా హృదయాన్ని అవి తాకుతూ ఉంటాయ్యా. ఈ మాట ఎవరనగలరు? ఏకాంతం ఉంటే తెలుస్తుంది ఇక్కడ. ఏకాంతంలో ఉంటే కృష్ణ నువ్వు మేమే ఉన్నప్పుడు నువ్వు ప్రకటించినటువంటి ఆవభావ విలాస శోభలున్నాయో అవి మాకు అనేక రహస్య సంకేతాలుగా ఇప్పుడు మా మనస్సును కలవరపెడుతున్నాయి అనేది ఒక శృంగారపరమ భావంగా కనబడుతుంది. కానీ రహసి అనే మాట అంతర్ముఖత్వానికి సంకేతం. అంతర్ముఖుడై పరమాత్మను ధ్యానిస్తాడు ప్రతివాడు ఏకాంతంలో. పరమాత్మను ధ్యానించినప్పుడు ఇంకెవరైనా ఉంటారండి? ఎవ్వరూ లేరు, నేను ఆయనే. ఇప్పుడు గోపికలు కృష్ణుడు తప్ప ఎవరూ లేరు, అది ఏకాంతం. చూసారా? అందుకే ప్రేసి ప్రియ భావానికి భక్తి దగ్గరతనం వెళుతుందంటే ఏకాంతం గురించి లోకంలో చెప్పాలంటే దాన్ని చెప్పాలి, భక్తిభావంలో భగవంతుడు చెప్పాలి. అందుకే ఆ దగ్గరికి వెళుతూ ఉంటుంది ఇక్కడ. అలాంటి ఏకాంత భావం. అందుకే రహసి హృది స్పృశ. ఆ రహస్యమునందు మా హృదయాన్ని స్పృశించేటటువంటివి ఏమిటి? నీ యొక్క చిరునవ్వు, నీ యొక్క చూపులు, నీ యొక్క విహారములు. ఇవి రహస్యములో మా హృదయాన్ని తాకుతూ ఉంటాయి. రహస్యములో అంటే మేము ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు, ఏకాంతంలోకి వెళ్ళేటప్పుడు మా హృదయాన్ని తాకినట్టు, స్పృశించినట్టు అంత స్పష్టంగా కనబడతాయి. ఏంటంటే నీ నవ్వు, నీ చూపు, నీ లీలలు. ఇవి మా హృదయాన్ని స్పృశిస్తాయి. ఎప్పుడు? ఏకాంతంలో, రహస్యంలో. ఇంత అర్థం తీశారు కానీ ఉందా? అక్కడే చదవండి. ధ్యానమంగళం అక్కడ చెప్పాడు. ధ్యానిస్తే చాలు మంగళాన్నిచ్చేటువంటి వదనన్నిది, ధ్యానిస్తే చాలు మంగళాన్నిచ్చే చూపు, నవ్వు, లీల, ఈ మూడు నివి. అటువంటి ధ్యానమంగళమైన నీ రూపము ఐకాంతిక భక్తుల యొక్క హృదయంలో రహస్యముగా తాకుతూ ఉంటుంది. ఆ తాకినప్పుడు అందులో ఒక దివ్య సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాలు మా మనస్సును కలవరపెడుతున్నాయి ఇప్పుడు. అందుకే స్వామి అవి మేము తలంచుకుంటూ, ధ్యానముతో పొందిన అనుభూతులు తలంచుకుంటూ అవి ప్రత్యక్షీకృతం చేసుకోవాలని తపన పడుతున్నామయ్యా. అందుకు మాకు కనబడవయ్యా. చలసి యద్వ్రజాచారయన్ పశూర్నలిన సుందరం నాథతే పదం శిలతృణాంకురై సీదతీతి నక్కలిలతాం మనఃకాంత గచ్చతి. ఒక్కొక్కటి ఒక్కొక్క భక్తి భూమికలుగా చెప్పుకుంటే ఇప్పటివరకు దర్శన లాలస, భగవత్ సాన్నిధ్య వాంఛ ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అంటే భగవద్ అనుభూతి కావాలి. ఈ స్పర్శ, దర్శనం ఇవన్నీ అనుభూతి అని ఒక అర్థంలో తెలుసుకున్నాయి. భగవద్ అనుభూతి. ఇప్పుడు భగవత్ చింతనలో భేదాలు చూపిస్తున్నారు. స్వామి అసలు మాకు
నువ్వు గోవుల్ని మేపడానికి వెళ్ళిపోయిన తర్వాత మా అవస్థ ఉంటుంది చూసావు, నీకేం పోయి నీ తోటి పిల్లలతో వెళ్ళిపోతావు. మేమిక్కడ వ్రజంలో మా పనులు చేసుకుంటాం కానీ మనసు నిలవదు, ఏ పని ఆపలేదు, మనసు నిలవదు, కానీ పనులు చేస్తుంటాం, ధ్యాస మాత్రం నీ మీదే. ఎలా తపన పడుగుతావు అంటే సాయంత్రం మళ్ళీ నువ్వు కనబడే వరకు మా అవస్థ ఎలా ఉంటుందంటే, స్వామి నువ్వు అడవిలోకి వెళ్ళిపోయావు, పైగా తోటి పిల్లలతో కలిసి వెళుతున్నప్పుడు అదేమిటో వాళ్ళతో ఆడుతూ ఆడుతూ కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోతాను. ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ కొసదేలినటువంటి గడ్డి, ఆ రాళ్ళు ముళ్ళు నీ పాదాలను గుచ్చుకుంటూ గాయం చేస్తుంటాయే, నీ పాదాలు ఎంత నొప్పి పడుతుంటాయో అనే బాధతో మేము పగలంతా వేదన పడుతుంటాను స్వామి అన్నారు. ఇక్కడ చల్లసి యద్వరది, ఇది అర్థం కాదండి. శుద్ధ భక్తి లేని వాళ్ళకి అర్థం కాదు. బతుకంతా కాసుల వెంట పరిగెడుతూ ఉన్నటువంటి వారికి గోపికా భక్తి అర్థం కాదని మన వివేకానంద చెప్పిన శంఖారావం ఉంది చూశారు, అది గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ ఎలా మందలని చెప్పాడు, ఓ స్వామి ఇంతవరకు అనుభూతిని నువ్వు రావయ్యాని అడిగారు, ఇప్పుడు అది కాదుట. నువ్వు అలా గోవుల్ని మేపడానికి వెళ్ళినప్పుడు నీ మెత్తని పాదాలు కందిపోతాయేమోనని మా మనస్సు నిరంతరం కలిలతాం, ఒక క్షోభని, ఒక వేదన్ని పొందుతుందయ్యా. అంటే ఈ భక్తిని ఏమనాలి అంటే నాస్త్యేవ తత్సుఖ సుఖిత్వం అన్నారు. ఇక్కడ తత్సుఖ సుఖిత్వం అంటే వీళ్ళది నకామయమానా నిరోధరూపత్వాత్ నాస్త్యేవ తత్సుఖ సుఖిత్వం అంటాడు వెంటనే. ఎవరు? నారదులు వారు. నారద భక్తి సూత్రాలు దగ్గర పెట్టుకుని గోపికా గీతలు చూస్తే భక్తి శాస్త్రం అంతా బయటకు వస్తుందని. వాళ్ళకి భగవంతుని పట్ల కామనారూపమైన భక్తి అనడానికి లేదయ్యా. ఆ కామాలను నిరోధింపజేస్తుంది కనుక కామభక్తి కాదు. కామభక్తిలో స్వసుఖాపేక్షే ఉంటుంది తప్ప అవతల వాడి సుఖాన్ని కోరని ఉండదు, ప్రేమలో అది ఉంటుంది ఇక్కడ. కానీ వీళ్ళు కోరుతున్నది ఏమిటి అంటే పరమాత్మ యొక్క సుఖం కోరుకుంటున్నారు. అంటే నువ్వు మాకి ఏమిస్తావని కాదు, నువ్వు బాగుండాలి, అది కోరుకోవడం గొప్ప ప్రేమ అండి. అదే పరమాత్మ పాదాలకి ఏం గీరుకుంటాయండి, ఆయనకేముంది, ఆయనకి ఏం కాదు అనుకుంటే మహాపాపం. ఆయనకి ఏం కాదన్నది నీ వేరే విషయం. ఆయనకి ఏదేమైపోతుందో అని భయం ఉంది, అది నీ ప్రేమకు సంకేతం. ఇక్కడ అది తెలుసుకో. ఇక్కడ పరమాత్మ పాదానికి బాధ కలుగుతుందేమో అనేటువంటిది వీడి ప్రేమకు సంకేతం. అంతేగాని వాడికి ఆ మాత్రం తెలియదండి, పరమాత్మ పాదానికి ఏం కాదు అంటే వీళ్ళకి ఆ మాత్రం తెలియదా? వీళ్ళకి ఎంతో తెలిసి ఇందాక మనకు తెలిసిపోయింది. నకలు గోపికానందనో భవాన్. అందుకే మహాత్ముడు అంటాడు నా మాహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాద. ఇది భక్తి సూత్ర. నా మాహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాద. వాళ్ళకి మాహాత్మ్య జ్ఞానము లేదు అనకూడదు, వాళ్ళకి మాహాత్మ్య జ్ఞానం ఉన్నది. ఇక్కడ పట్టుకోవాలండి రహస్యం. అంటే ఇప్పటివరకు జాగ్రత్తగా విన్నాం కనుక మనస్సు ఒక పక్వతకు వచ్చుంటుందేమో అని ఉద్దేశంతో వెళుతున్నాయి భావన చెప్పుకోవడానికి. రమ్యమైన భావం. వాళ్ళకి మాహాత్మ్య జ్ఞానం ఉన్నది అంటే భగవంతుడు ఈయన పరమాత్మ అని తెలుసు, లేకపోతే అఖిల దిగనామత్తరాత్మదుక్ అంటారా? అయితే మరి ఈ మాటలన్నీ ఏమిటి అంటే మాహాత్మ్య జ్ఞానాన్ని మించిన ప్రేమ ఉంది వాళ్ళ దగ్గర. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ భగవంతుడిని ఎందుకు ప్రేమిస్తున్నామంటే మహిమ గలవాడు, నాకు అప్పుడు ఆ మధ్య స్తోత్రము చేసినప్పుడు నా అకౌంట్ పెంచినాడు, ఇలాగా మహిమలు చూసుకుని ప్రేమించడం కాదయ్యా. ఆయన ఎప్పుడో ఏదో గొప్ప చూపించాడు, ఇవన్నీ కూడా మహిమను చూసి ప్రేమించాం అంటే కండిషన్డ్ లవ్. ఆయన మహిమాన్వితుడే, పరమాత్మయే మాకు తెలుసు. కానీ మా ప్రేమక ఆయన మహిమలు ఇవి కాదు ప్రధానం, ఆయన ప్రేమించడమే ప్రధానం. ప్రేమే ప్రధానం అనేటువంటి ఒక అవ్యాజమైన ప్రేమ వీళ్ళు ప్రకటిస్తున్నారు. అది మాహాత్మ్య జ్ఞానాన్ని మించిన ప్రేమ అనేది అర్థం చేసుకోవడం కొన్ని జన్మలు తలెత్తారు. అయితే ఈ ప్రేమ లోకంలో ఎవరి మీదైనా మనం చూపించవచ్చు, కానీ సాక్షాత్ పరమాత్మ మీదే చూపిస్తున్నారు. కనుక అవ్యాజమైన ప్రేమ అయిపోయింది కనుక అనపేక్షమైన ప్రేమ అయింది. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే అన్నాడు భగవానుడు గీతలో. గుణాతీతుడు ఎలా ఉంటాడంటే అనపేక్ష శుచి. ఆ లక్షణాలన్నీ గోపికలకు ఉన్నాయిలో చెప్పండి. ఇక్కడ గుణాతీతుడైన బ్రహ్మజ్ఞానికి సర్వ విషయములు విడిచిపెట్టి ఏ అపేక్ష లేకుండా ఉన్నటువంటి వారు ఎవరో అటువంటి వారు. అందుకే మహాత్మ జ్ఞానాన్ని మించిపోయిన ప్రేమ ఉంది గనకనే ఆయన పరమాత్మనే ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఆయన పాదాలు ఎక్కడికి అందిపోతే అని బాధ అంటున్నదండి ఇక్కడ. అందుకే యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఉద్ధవుడు అంటట, అమ్మ సర్వభూతములకు అంతర్యామైనవాడు, సర్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు ఆయన మీ కృష్ణుడు బాగున్నాడు, నాకు మొదటివన్నీ వదిలే మా కృష్ణుడు బాగున్నాడు లేదు చెప్పండి. ఇక్కడ అంతే. ఎంత భావమండి ఇది అర్థం చేసుకోవడం అంటే ఆ శుద్ధ భక్తిలో. అంతే. ఆయన మహాత్ముడు గనక, సర్వవ్యాపకుడు గనక, ఆయన అంటే నాకు ప్రేమ గనక, ఈ కనకలు తీసి అన్ని కండిషన్డ్. అయ్యి అన్కండిషన్లు ఎవరి పట్ల పెట్టావు? ఎవరికి కండిషన్స్ లేవు వాడి పట్ల పెట్టాను. అవ్యాజ కరుణామూర్తి ఆయన నీకు ఎందుకు ఇస్తున్నాడు ఈ ప్రపంచాన్ని? కనక లేవు ఆయనకి.
అవ్యాజ ప్రేమమూర్తి అయినటువంటి పరమాత్మ పట్ల అవ్యాజమైన భక్తి ఉండాలి. అవ్యాజమైన భక్తి ఇలా ఉంటుంది. అందుకే నీ కాలు గీసుకుంటుందేమో అని పగలంతా వీళ్ళు బాధతూ ఉంటారట. ఏమిటండి ఇది ఇక్కడ? నేను పగలంతా వంటలు వండుకోలే, పనులు చేసుకోలే, పిల్లలకి భోజనాలు పెట్టలే, అన్నీ చేసాం, కానీ వేదన కడుపులో అలా ఉంటూనే ఉంది చివరి వరకు. ఆ సాయంత్రం అయ్యేటప్పటికీ నువ్వు ఆ అడవుల్లోంచి రేపల్లెలు మా ఇళ్ల వైపు అడుగు పెడతావు కదా ఊళ్ళోకి, అటు చూస్తూ ఉంటాం సంధ్యా సమయం అవగానే. అప్పుడు నీ ముఖం కనబడుతుంది, అప్పుడు మాకు ఆనందం కలుగుతుంది. ఆ ముఖం ఎంత అందంగా ఉంటుందంటే దిన పరీక్షయే నీలకుంతలై వనరుహాననం బిభ్రదావృతం ఘనరజస్వలం దర్శయన్ముహుర్మనసి నస్మరం వీరయచ్చసి. ఒక్కసారి ఆ సాయంకాలం వేళ నువ్వు వచ్చేటప్పటికి అంతవరకు ఆవుల్ని మేత మేపించి తీసుకొస్తాం. ఆ బృందావనంలో తిరిగి రావడం వల్ల నీ అందమైన జుట్టు నుదుటి మీద పడుతున్న ముంగురులకి ఆ గోధూళి అంటుకుంటుంది. అలా గోధూళి అంటుకున్నటువంటి ముంగురులతో ఉన్నటువంటి ముఖం, అంత దాంట్లో కూడా చిరునవ్వు నవ్వుతూ ఉన్నటువంటి ముఖం అది. అలాంటి రమ్యమైనటువంటి గోధూళి ధూసరితమైనటువంటి ఆ ముఖపద్మము మాటిమాటికి చూస్తూ చూస్తూ మేము ఆనందిస్తూ ఉంటాం. అలాంటి ముఖాన్ని మాకు దర్శింపజేసి నువ్వు ఆనందింపజేస్తూ ఉంటావు. అంటే వీళ్ళు ఇప్పుడు ఈ స్థితిలో ధ్యానం చేస్తున్నారు మూర్తిని. గోధూళి ధూసరిత కోమల కుంతలాగ్రం. అదేవిధంగా గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక సతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. గోధూళి అంటినటువంటి ముఖము ముంగురులు అటువంటి వాటితో గోపబాలులతో కలిసి ఆ దూడల్ని తీసుకువచ్చి ఏ ఇంటి దగ్గర ఆ గోవుని కడుతున్న కృష్ణ పరమాత్మకు నమస్కారము అన్నారు ఇక్కడ. అటువంటి రమ్యమైనటువంటి వదనాన్ని తలంచుకుంటున్నవారు ఇక్కడ. ప్రణత కామదం పద్మజార్చితం ధరణి మండనం ధ్యేయమాపది చరణ పంకజం శంతమంచతే రమణ నస్తనేశ్వర్పయ ఆదిహన్. సంబోధనలు చూడాలండి. ఆదిహన్, ఆదిని పోగొట్టువాడా. ఆది అంటే మానసికమైన వేదన, దానిని పోగొట్టువాడా. మానసిక జబ్బు పోగొట్టుబట్ట. మాకేం లేదండి, ఉన్నదంతా అదే తెలియదు. జబ్బు గుర్తించకపోవడం ఒక జబ్బు, భయంకరమైన లక్షణం. ఎందుకంటే సత్యాన్ని అసత్యం అనుకోవడం, అసత్యాన్ని సత్యం అనుకోవడం కంటే జబ్బు ఒకటి ఉంటుందా? అది మానసిక వ్యాధి, అజ్ఞానం. దాన్ని పోగొట్టేది ఒక్క నువ్వే, ఇంకెవ్వడు లేదు సుమా. ఆ వ్యాధి, అవిద్యారూపమైన వ్యాధిని నువ్వు తప్ప ఎవరూ పోగొట్టలేరు. అలాంటి నీ యొక్క పాదపద్మము మా హృదయంపై పెట్టవయ్యా. మళ్ళీ వచ్చించుండి. ఇందాక అడిగారు కదండి, మళ్ళీ చెప్తారా? కవిత్వం కాదు కదా, ఆర్తితో చెప్పే ఏడుపు కదా. అక్కడ పునరుక్తి తప్పులేదు, తెలుసుకోండి. ఇక్కడ ఒకటి కావాలని ఆకాంక్ష తీవ్రమైనప్పుడు దాన్ని 2 మార్లు చెప్పడం అనేది ఆకాంక్ష యొక్క తీవ్రతని చెప్తుంది. నీ పాదాలు మా హృదయం మీద పెట్టవయ్యా. వాళ్ళు పెట్టవయ్యా అని అడుగుతున్నప్పుడు పెడుతున్న స్పర్శానుభూతిని వాళ్ళు పొంది అడుగుతున్నారు ఇక్కడ. అది ప్రణత కామదం. మళ్ళీ ప్రణత, శరణాగతులైన వారికి కామదం, కోరికలు తీర్చుతుంది. కోరికలు తీర్చితే చికాకు కదయ్యా, ఒక కోరిక పోతే ఒక కోరిక వస్తుంది కదా అంటే మరి కోరిక లేకుండా చేస్తుంది అనగానే వ్యాఖ్యాత అందుకుని అర్థం చెప్తాడు. కామదహ అనే శబ్దానికి శంకర భగవత్పాలు వారు గొప్ప అర్థం చెప్పారు. కామం దదాతీతి కామదహ, కామమును తీర్చుతున్నది. సరిపోయిందండి అన్నాడు. ఎక్కడికన్నయ్యా కోరికలు అంతా పొంతా? అవునా, అయితే మరొక అర్థం చెప్తాన్నాడు. కామం దహతి ఇది కామదహ, కామాన్ని మరి లేకుండా సంపూర్ణంగా తగలబెట్టేస్తుంది. అందుకు మరి కోరికే లేకుండా తగలబెడుతుంది కనుక కామదం. ప్రణత కామదం పద్మజార్చితం ధరణి మండనం ధ్యేయమాపది. నమస్కరించిన వారి కోరికలు తీర్చుతున్నది, కోరికే లేని స్థితినిస్తున్నది, బ్రహ్మదేవుడి చేత ఆరాధింపబడుతున్నటువంటి పాదపద్మములు. ధరణి మండనం, భూమికి అలంకారమైన పాదములు. ఎందుకంటే నువ్వొచ్చి నడవడం వల్ల భూమికి అందం వచ్చింది. ధరణి మండనం ధ్యేయమాపది. గొప్ప మాట. ఆపదలు కలిగినప్పుడు ధ్యానము చెయ్యవలసినది ఏదో అది నీ పాదం అని చెప్పడంలో అర్థం ఏంటి? ఏ ఆపద కలిగినా ఒక్కసారి కృష్ణ చరణ స్మరణ జరిగితే చాలా ఈ ఆపద పోతుంది ఇక్కడ. అందుకే ధ్యేయమాపది ఆపది కిం కరణీయం స్మరణీయం చరణ కమలమంబాయ అన్నారు. అదే విషయం ఇక్కడ. ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క పాదం పద్మములు ఆపద కాలంలో ధ్యానించదగ్గది. అంతేకాదు ఆ పాదములు ఏమిస్తున్నాయంటే శంతమంచతే, ఆఖరి మాట ఇది, శంతమం. తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకసీ శంతమయా. శంతమం ఎంత గొప్ప మాట అండి. శం అంటే శాంతం, సుఖం, శుభం, ఇది అర్థం. శాంతం ప్రపంచోపశమం శాంతం.
ఆ శాంతం ఎలాంటి శాంతం అంటే ఇవాళమ్మ తీవ్రమైన ఆవేశం వచ్చింది, శాంతించిందండి, మళ్ళీ రేపు వస్తుంది, అది వచ్చింది బాధ. అలా కాదు. ఈ శాంతం ఎలాంటిదంటే తమం, సూపర్లేటివ్ డిగ్రీ అండి. ఉత్తర ఉత్తమ, కంపారిటివ్ కాదు, సూపర్లేటివ్. శం తమం అంటే శుభములో, శాంతములో, సుఖములో దానిని మించింది మరొకట్లేదు. అలాంటిది నీ పాదం. నీ పాదం ఉన్నదే సుఖాలలో పరమము, శుభాలలో పరమము, శాంతములో పరమము. అటువంటి శంతమం అయినటువంటి నీ పాదపద్మం ఏదైతే ఉన్నదో దానిని మా హృదయానికి స్పర్శింపజేయవయ్యా, మా హృదయాలపై పెట్టవయ్యా పాదాన్ని. రమణ అంటే ఆనందస్వరూప, ఇది ప్రధానమైనటువంటి అర్థం. అంతేకాదు మళ్ళీ మొదలుపెట్టారు, రిపీట్ కదా, పాదములయ్యాయి కదా, మళ్ళీ అధరామృతం అడుగుతున్నారండి. సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్ఠుచుంబితం ఇతర రాగ విస్మారణం నృణాం వితర వీర నస్తేధరామృతం. రమ్యమైనటువంటి మరొక శ్లోకం. నీ యొక్క అధరామృతం కావాలి. అధరామృతాలు 3 ఉన్నాయి పరమాత్మ వద్ద. ఒకటి మాట, 2 నవ్వు, 3వది వేణుగానం. 3 రకాల అమృతములు పరమాత్మ అనుగ్రహిస్తున్నాడు భక్తులను. అందుకు నీ యొక్క అధరామృతం వితరా, నువ్వు మాకు అనుగ్రహించాలి. ఎందుకంటే అప్పుడు వేణుగానం వినిపించి లాగేవే, ఆనందింపజేసేవే, వెళ్ళిపోయావు స్వామి, మళ్ళీ కనబడవయ్యా, మాట్లాడవయ్యా, వేణుగానం వినిపించవయ్యా, అది అధరామృతం. ఆ నవ్వుతూ వేణుగానం వినిపించు మాకు, అది కావాలి ఇక్కడ. ఆ వేణుగానానికి ఒక లక్షణం ఉంది, సురతవర్ధనం. అది ప్రేమను పెంచుతుంది. వేణుగానం వింటున్న కొద్దీ నీపై ప్రేమ పెరిగిపోతాం. వేణుగానం ఎందుకయ్యా అంటే నిన్ను మరింత దగ్గర చేయడానికి, నీతో ఐక్యం చేయడానికి. అది సురత. లోకంతో మీరు ఆసక్తి చూపిస్తే ఒట్టి రథ, పరమాత్మపై ఆసక్తి కలిగితే సురతి, అది నిజమైన ఉత్కృష్టమైన రతి. అందుకే పరమాత్మ రతి. దీన్ని వేదాంత భాషలో ఆత్మోపరతి అంటారు. ఇక్కడ ఆత్మరతి అనే శబ్దం వేదాంతంలో కనబడుతుంది. ఆత్మయందు ఆనందించుట, బాహ్య విషయములు ఆనందించడం కాదు. ఆత్మ ఎవడు? ఈ కృష్ణుడే. కానీ దానియందు ఆనందించడం సర్వోత్కృష్టం, విషయముల్లో ఆనందించడం నికృష్టం, పరమాత్మ యందు ఆనందించడం ఉత్కృష్టం. అది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఉత్కృష్టమైనటువంటి ఆసక్తి అది. అంతేగాని నాకు చాలా టేస్ట్లు ఉన్నాయండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే పరికిమాలు అన్నీ పట్టుకుని వేలాడడం, అది అసలేం టేస్ట్ ఏదేందండి? భగవదనుభూతి, అంతకు మించింది మరొకట్లేదు. అందుకే ఆ భగవదనుభూతిని పెంచుతుందయ్యా. సురతవర్ధనం శోకనాశనం, దుఃఖనాశకమైనటువంటిది. స్వరిత వేణునా సుష్ఠు చుంబితం. ఆ అధరము ఆ వేణువుని ఎప్పుడు ముద్దాడుతూనే ఉంటుంది. ఆ వేణుగానం ఎలాంటిదంటే ఇతర రాగ విస్మారణం. ఎంత రమ్యమైన మాట. ఆ వేణువు యొక్క రాగం వింటే మిగిలిన రాగాలు మర్చిపోతాంట. సంగీతం దగ్గర రాగం ఉంటుంది, ఆయన పాడే రాగంగాని వింటే మిగిలిన రాగాలు గుర్తురావు అన్నాడు ఇక్కడ. ఈ రాగం బాగుంది కానీ కళ్యాణ రాగం బాగుంది, మోహన్ రాగం వినిపిస్తావా అనవు. ఆయన వినిపించే రాగంతో తాదాత్మ్యం చెందితే ఇతర రాగములు గుర్తురావు, మరిపింపజేస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు మరొక అర్థం, రాగం అంటే అటాచ్మెంట్, ప్రపంచ విషయాలతో అనుబంధమే రాగం. కానీ భగవద్వేణుగానం విన్నాక నువ్వు తప్ప ఇతరముల యందు రాగము అనేది ఇంక ఉండదు, పోతుంది. అది పోయింది అనేటంత గుర్తు కూడా ఉండదు. అది చెప్పడం ఇక్కడ. ఇతర రాగ విస్మారణం అంటే భగవద్వేణుగానం ప్రాపంచిక విషయ లాలసల్ని ఇంకా నిర్మూలం చేస్తున్నది. ఇది ఎలాగంటే నిండు సూర్యుడు ఉదయించాక రాత్రి వెలిగించుకున్న దీపాలు ఎలా గుర్తురావో అదేవిధంగా పరమాత్మ యొక్క వేణుగానం ఇచ్చే బ్రహ్మానందానుభవం ముందు ఈ లౌకిక విషయ రాగములన్నీ కూడా నశించుతున్నాయి అని చెప్తూ స్వామి యొక్క ఆ వదనాన్ని చూడాలనే తపన మాటి మాటికి. అందులో గోధూళి ధూసరితమైన వదనం మరీ ఇష్టమండి వాళ్ళకి. అందులో ముఖం శుభ్రంగా కడుక్కుని బొట్టు పెట్టుకున్న ముఖం కాదుట, ఆ గోధూళి ధూసరితమైన ముఖం ఆయనకి చాలా ఇష్టం. అదేమిటా భీష్ముడి టేస్ట్ కూడా అదే. ఆయనకి అశ్వాల డెక్కల నుంచి రేగిన ధూళి అంటుకున్న కృష్ణుడి ముఖానికి నమస్కారం అన్నాడు ఆయనకు. వీళ్ళేమో ఆయన చూసిన మొహం అది కనుక ఆయనకి అది, వీళ్ళు చూసిన ముఖం ఇది, రెండు చాలా బాగున్నాయి. ఎందుకంటే దుమ్మంటుకున్న అందంగా ఉండగలిగే లక్షణం ఆయన ముఖానికి తప్ప దేనికి లేదు. అది మిగిలిన వాళ్ళు అలా వేసుకొస్తే మొహం కడుకురా అంటాం, ఆయన అలాగొస్తే అలాగే ఉండి చూస్తూ ఉంటాం. ఎంత అందమైన ముఖం ఉంది అది అక్కడ. ఆ దుమ్మంటుకున్నది ఎందుకంటే వైకుంఠంలో అంటుకోదు, అది విరజం విశోకం, రజము లేనటువంటిది, అక్కడ అంటదు, గోలోకంలో అంటదు. దుమ్మంటుకునే భాగ్యం బృందావనంలో తప్ప ఇంకెక్కడ దొరకదు. అది పైగా ఆయనకి బృందావనం మట్టి చాలా గొప్పదని మనందరికీ తెలుసు కదండి, అందుకే మట్టి పెట్టుకుంటాం. కృష్ణుడికి మరీ ఇష్టం, అందుకే బృందావనం మట్టి అంటాన్ని కాలుకి చెప్పులు వేసుకోడు.
ఆ బృందావనం మట్టి అంటాలని ముఖానికి కూడా తగిలేటట్టు తిరుగుతున్నావయ్యా అని అడిగాడు. ఎంత రమ్యమైన భావాన్ని ఇక్కడ చూపించాడు ఇక్కడ. అందుకే అది అంటుకున్న బృందావనం మట్టి అంటుకున్న ముఖం. అంతేకాదు ఇంకో మహానుభావుడు అంటాడు, కృష్ణ పరమాత్మ మన్నెందుకు తిన్నాడయ్యా అంటే, వ్రజభూమి మట్టి చాలా పవిత్రం, అది బయట లోకాలకి నేను ఇచ్చేశాను, కానీ నా కడుపులో ఉన్న లోకాలకి బృందావనం మట్టి అంటలేదు, నోట్లో వేసుకున్నట్టండి. ఎంత రమ్యమైన భావన చెప్పాడు ఇక్కడ. కానీ వ్రజభూమి మట్టి అంత గొప్పది అక్కడ. ఆ మట్టి చూసి దండం పెడతాం అంటే మట్టికి ఒక దండం, విష్ణువుకి ఒక దండం పెడుతున్నాం. కానీ ఆ దుమ్మే అంటుకున్న ముఖం చూస్తే రెండూ కలిపి ఒకేసారి నమస్కారం చేయొచ్చుగా. అందుకే అటువంటి ముఖాన్ని అటు లీలాసుకుడు 2-3 చోట్ల చెప్తాడు కదా. గోధూళి దోసరిత కోమల గోపవేషం అంటాడు ఒక చోట. గోధూళి దూసరిత కోమల కుంతలాగ్రం గోవర్ధనోద్ధరణ కేళి కృతప్రయాసం గోవిందమిందువదనం శరణం భజామహ అంటాడు మహానుభావుడు. ఇక్కడ 2 చోట్ల కూడా ఆయనకి ఆ గోధూళి అంటుకున్నటువంటి ముఖం అలా పట్టింది. అటతి యద్భవానన్నికాననం త్రుటిర్యుగాయతే త్వామపశ్యతాం కుటిల కుంతలం శ్రీముఖంచతే జడ ఉదీక్షతాం పక్ష్మకృదృశాం. నువ్వు అడవుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మాకు త్రుటి యుగాయతే, నువ్వు అరణ్యాలకు వెళ్ళినప్పుడు మాకు క్షణాలు యుగాలులాగా అయిపోతాయ్యా స్వామి. ఇక్కడ అలా ఎదురు చూస్తాం. యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణమే. నిమిషాలు యుగాలు అయిపోతాయి, కళ్ళు శ్రావణ మేఘాలు అయిపోతాయి, ప్రపంచం శూన్యమైపోతుంది నువ్వు లేనప్పుడు. ఇది ఆర్తి, ఇది వియోగభక్తి అంటాడు చైతన్య మహాప్రభు. ఆ మహానుభావుని యొక్క పుట్టినరోజు వేడుకల సందర్భంలో ఉన్నాం మనం ఈ కథ చెప్పుకుంటున్న సమయంలో. తెలుసుకోండి ఇక్కడ. అందుకు యుగాయితం నిమేషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణమి. ఆ విరహంతో ప్రపంచం శూన్యంగా కనబడుతుందట. ఆయన ఎప్పుడో కనబడతాడులేండి, ముందు ఇవన్నీ ఎంజాయ్ చేద్దాం అంటే శూన్యాన్ని ఏమి ఎంజాయ్ చేస్తావు నువ్వు ఇక్కడ? ఎటువంటి అర్థది అది భగవద్విరహం. అది త్రుటిర్యుగాయతే త్వామపశ్యత. త్రుటి అంటే అత్యంత సూక్ష్మకాలం కూడా యుగాల కింద మారిపోతుంది. కుటిల కుంతలం శ్రీముఖంచతే జడ ఉదీక్షతాం పక్ష్మకృదృశాం. సాయంత్రం వరకు అలా బాధపడుతూ ఉంటామా, క్షణం క్షణం యుగాల కింద. ఒక్కసారి నిన్ను చూడగానే ఆ వంకర తిరిగిన కుంతలములు వాటికంటుకున్న గోధూళి ఇది చూసిన వెంటనే ఈ రెప్ప ఎవడు పెట్టాడో వాడి మీద మాకు కోపం వస్తుంది. ఇక్కడ అంటే అర్థం ఏంటి? అది చూస్తూ కూర్చోవాలని ఉంటుంది. అంటే పక్ష్మకృత్ దృశాన్ జడ. ఎవడైతే ఈ కంటికి రెప్పలు పెట్టాడో వాడు మూర్ఖుడయ్యా. బ్రహ్మగారికి పడ్డాయండి 4. ఈ రెప్పలు పెట్టిన వాడిని తిట్టారు. ఎందుకంటే వాడు పెట్టడం వల్ల కదా నీకు నాకు రెప్పపాటు అడ్డం వస్తుంది. అంటే భగవద్వియోగాన్ని రెప్పపాటు కాలం కూడా తట్టుకోలేనమంత తీవ్రమైనటువంటి భక్తి అండి. అంత భక్తి ఉంటే తప్పకుండా ఈ జన్మలో ముక్తి వస్తుంది. అంత భక్తి ఉంటే రెప్పపాటు కాలపు వియోగం కూడా తట్టుకోలేనంత విరహ భక్తి. ఆ భక్తి అసామాన్యం. అటువంటి అసామాన్య భక్తి కలిగిన అసామాన్య యోగినులే గోపికలు. అందుకే అధరామృతాన్ని అడిగారు కదండి వాళ్ళు అన్నారు ఇక్కడ. ఆయన అధరామృతం అడిగారు. అంటే నీ మాట కావాలి, నీ నవ్వు కావాలి, వేణుకానం కావాలయ్యా అన్నారు. ఏం ప్రపంచంలో బోల్డ్ సుఖాలు ఉన్నాయి కదండి, వాటిని అనుభవించడానికే మాకు ఇంకా బతకాలనేటటువంటి కోరిక తీవ్రంగా ఉంది కదా. అవి ఉన్నాయి కదా, అవి ఎందుకు అంటే నాయన ఇవి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు అమృతం అనిపిస్తాయి అంతే కదా. తత్కాలం కొద్దిసేపటి కదా ఛీ అనిపిస్తాయి ఇక్కడ. అదే లోకంలో అనుభవించే ప్రతి సుఖం భ్రాంతి సుఖం లేదా తత్కాల ఆభాసలే తప్ప ఏమీ లేదు. తాత్కాలికము ఆభాస 2 దుర్లక్షణాలు ఉన్నాయి. కనుక మాకు లోకంలో దొరికి అమృతాలు అక్కర్లేదు. ఇది ఈ లోకం కాదు మరో లోకం, అది కూడా లోకమేగా. ఒక ఆయన అన్నాడు ఎప్పుడు కిందనే ఉంటుండడం అయిపోతుందండి, మేడ మీద ఉంటే చాలా బాగుంటుంది. ఏం మేడ మీదకి వెళ్తే మేడ మీదకి వెళ్ళడం వరకే, వెళ్ళిన తర్వాత అది నీకు ప్లేనే, అక్కడ మళ్ళీ ఇదే అఘోరింపు. కానీ ఇక్కడికంటే మేడ మీద ఇంకేం గొప్ప ఏం లేదు. కానీ మేడ మీద ఉండడం గొప్ప, కింద ఉండడం గొప్ప అని కాదు. ఎక్కడున్న ఒక ఆధారం ఉండాలిగా. అలాగే ఇక్కడ ఉంటే ఒకటి, స్వర్గలోకంలో ఒకటి ఉంటే కదా, అన్నీ ఒక్కలాంటి ఏడుపులే. తెలుసుకోండి ఇక్కడ. ఇవన్నీ ధరామృతములే. మాకు ఈ ధరామృతాలు వద్దయ్యా. భూమి మీద అనుభవించే సుఖాలన్నీ ధరామృతములు, ఇంకా మాకు వద్దు. ఆ ధరామృతం కావాలి. ఈ ధరామృతములు కానిదేదో అలౌకికమైనదేదో అది ఇవ్వు. అది అధరామృత శబ్దానికి అర్థం. ఇక్కడ సమాధి భాష కదా, ఇదే అర్థం. కనుక పరమాత్మిచ్చే అమృతం ఎలాంటిది? అధరామృతము. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, సమాత్మికమైనటువంటి అమృతం పేరు అధరామృతం. దాన్ని నిమ్మని అడుగుతున్నారు. పైగా అసలు నీకు జాలుందా స్వామి? అందరిని విడిచిపెట్టి వచ్చేసాను, నీకు తెలుసా అది? పతిసుతాన్వయ భ్రాతృబాంధవా నతి విలంఘ్యతేంత్యంచ్యుత అచ్యుతాగత.
అందరినీ విడిచిపెట్టి వచ్చాం. సన్యాసి అన్నీ విడిచిపెట్టి ఎందుకు వెళ్తాడు? బ్రహ్మప్రాప్తి కోసం. బ్రహ్మము దొరకకపోతే విడిచిపెట్టేం ప్రయోజనం? ఇటు ఇది లేదు, అది లేదు. కానీ అన్నీ వదిలి వచ్చామే, ఆ విషయం నీకు తెలీదా? తెలియదనడానికి లేదు. గతి విదహ, నువ్వు అందరి గతులు తెలిసిన వాడివి, ఎవడికి ఏ గతి ఇవ్వాలో తెలిసిన వాడివి. అది ఇక్కడ. కానీ అన్నీ విడిచిపెట్టిన వాళ్ళకి ఏం గతి? నువ్వే గతి. నువ్వే గతి అయినప్పుడు నువ్వు విడిచిపెట్టడం న్యాయమేనా? గతి విదస్తవోద్గీత మోహిత, నీ ఉద్గీతానికి మోహితులమైపోచ్చేసాం. నీ గీతానుకున్న లక్షణం ఏంటి? సురతవర్ధనం శోకనాశనం స్వరిత వేణునా సుష్టు చుంబితం ఇతర రాగ విస్మారణం. అటువంటి నీ వేణుగానానికి మేము మోహితులమే వచ్చేసేమయ్యా. మోసగాడా కితవా యోషిత కస్త్యజేన్నిషి. ఓ మోసగాడా, ఓ కపటి, మమ్మల్ని ఇలా అర్ధరాత్రి వేళలో విడిచిపెట్టి వెళ్ళిపోతావయ్యా. అన్నీ విడిచిపెట్టి వచ్చి నిన్ను పట్టుకున్నామే, మమ్మల్ని విడిచిపెట్టడం నీకు తగునా? ఇలాగ విలపిస్తూ నువ్వు మాతో విహరించినప్పుడు చూపించిన ప్రతిదీ మేము ఇప్పుడు ధ్యాన రూపంలో అనుభవిస్తున్నాం. రహసి సంవిధం మృచ్ఛయోదయం ప్రహసితాననం ప్రేమ వీక్షణం బృహదురశ్రియో వీక్ష్యధామతే ముహురతిస్పృహా ముహ్యతే మనః. ఆ ఏకాంతంలో నీ పలుకులు, నీ నవ్వులు, నీ చూపులు, లక్ష్మీ నివాసమైన నీ వక్షస్థలము అంటే రాధాసహితమైనటువంటి నీ యొక్క శోభ, ఇవి మా మనస్సులో మాటిమాటికి నీపై మోహాన్ని పెంచుతున్నాయి. అంతేగాని ఎంత పిలిచినా పలకట్లేదు. అన్నీ విడిచిపెట్టి వస్తే విడిచిపెట్టాడని నిన్ను విడిచిపెట్టి వెళ్ళనివ్వట్లేదయ్యా. అదే గుర్తుకొస్తూ ఇంకా ఇంకా ఇక్కడే నీకోసం తప్పిస్తున్నాం. పైగా నువ్వెందుకు అవతరించేవు అనేది మాకు తెలుసు. వ్రజజనౌకశాం వ్యక్తిరంగతే వృజినహంత్రియలం విశ్వమంగళం త్యజమనాక్షనస్త్వస్పృహాత్మనాం స్వజన హృద్రుజాం ఎన్నుషూదనం. మాకు మెడిసిన్ ఇవయ్యా అని అంటున్నారు ఇక్కడ. మందివ్వు. ఎందుకంటే నువ్వు ఎవరి కోసం అవతరించావో తెలుసా? మా కోసం. అది భగవంతుడు కృష్ణుడు ఎందుకు అవతరించాడు అని కానీ వెంటనే మనం చెప్తాం, ఆనాడు అసురుల్ని సంహరించుట కొరకు, యశోదమ్మను తరింపజేయుట కొరకు, దేవకని ఉద్ధరించుట కొరకు. మరి నీ కొరకో? నా కోసం అప్పుడు కృష్ణుడు అవతరించాడు అనుకుంటే తప్పకుండా కృష్ణుడు నీ కోసం మళ్ళీ అవతరిస్తాడు. ఇక్కడ భగవద్ అవతారం నీ కోసం అనగా ఎవడికి వాడు నా కోసం అనుకోవాలి. ఇక్కడ నేను ధ్యానించడం కోసం, నేను తలంచుకోవడం కోసం, నేను కీర్తించడం కోసం నామరూపాలు లేనివాడు ఒక నామరూపాన్ని ధరించి ఒక లీలను చేశాడు. కనుక ధ్యానించడానికి రూపం, జపించడానికి నామం, తలంచి తలంచి తరించడానికి లీల, ఈ మూడు ఇచ్చాడు ఒక్కొక్క అవతారం ద్వారా. నామరూప లీలా ప్రకటనం మా కోసం చేశాం. అందుకే వ్రజజనౌకసాం వ్యక్తిరంగతే వృజనహంత్రియలం విశ్వమంగళం. నీకోసమా? నీలో చాలా పాపాలున్నాయి, అయితే నీళ్ళని స్మరిస్తే పోతాయిలే అన్నాడు ఇక్కడ. వృజనహంత్రి అంటే సర్వ పాపములని పోగొడుతుంది. విశ్వమంగళం, ఈ మాట చాలా చమత్కారమైన శబ్దం అండి. విశ్వం అంటే సమస్తమని అర్థం. విశ్వమంగళం అంటే అన్ని మంగళాలు ఇస్తుంది. విశ్వమంగళం, విశ్వానికి మంగళమునిస్తున్నది, సమస్తమునికి మంగళం ఇస్తున్నది. ఇది నీ అవతారం యొక్క లక్షణం. అంటే అవతార లక్షణాలు రెండు. వృజనహంత్రి విశ్వమంగళం అంటే సమస్త పాపములను పోగొట్టుట, మంగళములు సమకూర్చుట. అదే పరిత్రాణాయ సాధూనా వినాశాయచ దుష్కృతాం. వినాశాయచ దుష్కృతాం అనేది వృజనహంత్రియలం, పరిత్రాణాయ సాధూనా ధర్మ సంస్థాపనార్థాయ విశ్వమంగళం. ఇలా చెప్పి అటువంటి ఓ స్వామి త్వత్స్పృహాత్మనాం, ఎందుకు నేను ఎందుకు అవతరించాను సరే, ఇప్పుడు ఏం కావాలి, మీకేమిటి అర్హత? త్వత్స్పృహాత్మనాం. ఇది గొప్ప మాట. నీ స్పృహ కలిగినటువంటి మనస్సు కలిగిన వారం మేము. భగవత్ స్పృహ, స్పృహ అనేది చాలా గొప్ప విషయం అండి. కాన్షియస్నెస్, అవునా లేదా? మనకు స్పృహ ఉంటుంది ఎప్పుడు. ఇక్కడికి వచ్చినా ఎక్కడికి వెళ్ళాలని స్పృహతోనే కూర్చుంటాం. అందుకే వాచి చూడకుండా ఊరుకోలేం. అంటే మన స్పృహ తప్పకుండా బాహ్య ప్రపంచంతో పెట్టుకున్నాం చూడండి, అది తప్ప మనకు స్పృహ ఉండదు. తత్కాలంగా ఇది వచ్చిన అసలు స్పృహ అది, ఇది ఒప్పుకోవాల్సిందే. ప్రాపంచక స్పృహే ఎక్కువ మనకి, భగవత్ స్పృహ తత్కాలం. కానీ మాకు అలా లేదయ్యా, నువ్వు తప్ప మరొక స్పృహ లేని వాళ్ళం. అన్నిటికంటే గొప్పది స్పృహ అండి. భక్తి అంటే నిత్య స్పృహ, ఇది తెలుసుకోండి. ఇంకో నిర్వచనం విన్నారేమో, గతంలో చెప్పుకున్నాను, చెప్పగలరా? నిత్య స్మృతి భక్తి అన్న. ఎప్పుడు బ్రహ్మస్వరూపం గుర్తుంటే అదే భక్తి. గుర్తుండడమే కాదయ్యా, అదే స్పృహలో ఉండాలి ఎప్పుడు కూడా. అది స్పృహ, స్పృహ, స్పృహ అనేది గొప్ప విషయం ఇక్కడ. ఎప్పుడు అది కాన్షియస్నెస్, అది స్పృహలో ఉందనుకోండి, ఏ పని చేస్తున్నా ఆ స్పృహ మనం వదలదు ఇక్కడ. కనుక మనం ఎన్ని పనులు చేస్తున్నా మళ్ళీ ఎక్కడికి వెళతామో మన ఆ లాలస ఏమిటో మనకు ఎలా తెలుసో, భక్తులు ఎన్ని పనులు చేస్తున్నా కృష్ణ స్పృహ వదలరు.
అందుకే త్వత్స్పృహాత్మనాం అన్నారు ఇక్కడ. నీ అవతారం లోకంలో అందరి పాపాలు పోగొట్టడానికి వచ్చింది, మంగళాలు ఇస్తుంది, మా వ్రజజనౌకసులందరికీ లబ్ధినిస్తుంది. కానీ మేము వ్రజజనౌకసుల్లో కూడా మన ప్రత్యేకమైన వాళ్ళం. త్వత్స్పృహాత్మనాం, నీ స్పృహ మాత్రమే కలిగినటువంటి వారము స్వామి. అటువంటి మాకు నువ్వు ఒక మందువు. ఏ మందంటే స్వజన హృద్రుజాం యన్నిషూదనం, నీ వారి యొక్క మనస్సు యొక్క వ్యాధిని పోగొట్టేది ఏదుందో దాన్ని మాకు ఇవ్వన్నారు ఇక్కడ. అంటే మేమెవరం? నీ వాళ్ళం, స్వజన. అది చెప్పుకోవాలి. చిట్ట చివరికి వచ్చేటప్పటికల్లా 18వ శ్లోకంలో స్వజన అన్నారు ఇక్కడ. అది అనుకోగలుగుతున్నామండి? అది అనేక వాళ్ళు ప్రతిరోజు మనం చెప్పుకుంటున్న విషయం. నేను కృష్ణుడి వాడిని చెప్పండి. కృష్ణుడి వాడమైతే కృష్ణుడిని బయటికి వెళ్ళాం, వెళ్ళామంటే కృష్ణుడి వాళ్ళం కాం. ఆయనకి తెలుసు. అందుకే మనం అనుగ్రహించడానికి ఆలోచన చేస్తున్నానంటే తవాస్మి అనే మాట కాదు. అయితే సంస్కృతంలో పదాలు వచ్చి కనుక తవాస్మి అంటున్నాం. కనుక తవాస్మి అనుకోవడం అంటే చిన్న విషయమా? ఒక్కసారి తవాస్మి అంటే చాలు వాడిని వదలనన్నాడు స్వామి రామరూపంలో. మళ్ళీ వీళ్ళు తవాస్మి అన్నారు. స్వజన, ఆ స్వజనులు అనేటువంటి మాట అంటే వాళ్ళని రక్షించి తీరుతాడు. రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. స్వజనుల్ని రక్షిస్తాడండి. స్వజనులు అంటే తనవారిని కాపాడుతాడు. తనవారంటే ఎవరు? అని తనవారు ఒకరు ఉన్నారా? తన గురించి తలంచేవారు, తనకి తనని తాను అర్పించిన వారు. అంతే. ఇక్కడ ఆత్మనివేదన చేసిన వారే స్వజనులు. ఆ స్వజనులు హృద్రుజను ఆయన పోగొడతాడు. హృద్రుజ అంటే అజ్ఞాన అవిద్యా గ్రంథి. ఆ విద్యని పోగొడతాడు ఇక్కడ. ఈ వేదన పోగొడతాడు. మా హృదయానికి వేదన అజ్ఞానం వల్ల వచ్చింది అంటావా? అజ్ఞానం తీసేనా వేదన తీసే. మా వేదన పోగొట్టేవాడు నువ్వు. అందుకే స్వజన హృద్రుజాం అనే మాట చాలా విశేషమైనది. అటువంటి హృద్రుజాం నిషూదనం, నివారించగలిగేదాన్ని మాకు కొంచెం త్యజ, మా కోసం ఇవ్వవయ్యా అని అడుగుతున్నారు. అంటే మా మానసిక బాధ తొలగించే దానిని ప్రసాదించు. అది ఔషధమా? కాదు, నీ దర్శనం. నీ దర్శనమే మాకు ఔషధము. శంకర భగవత్పాలు వారే రచించారు. ఇది భగవద్ అనుభవానికి దూరమైనటువంటి జీవుడు వేదన అంటున్నట్ట. ఏహి మురారే కుంజ విహారే ఏహి ప్రణత జన బంధో హే మాధవ మధుమథన వరేణ్య కేశవ కరుణా సింధో. రాసనికుంజే గుంజతి నియతం భ్రమరసతం కిల కాంత ఏహి నిభృత పథపాంత త్వామిహ యాచే దర్శనదానం హే మధుసూదన శాంత, హే మధుసూదన శాంత. ఏహి, ఏహి అంటే రావయ్యా కృష్ణా, రావయ్యా, మాయ చాలించరా మాధవ, మాయ చాలించరా, కనికరించి కనిపించరా, మాయ చాలించరా మాధవ. ఎక్కడ పడితే అక్కడ నుండే చక్కనయ్యా చల్లనయ్యా, నిన్నిక్కడ అక్కడ వెదకుచుంటిమి దిక్కు నీవెరా దేవదేవరా, మాయ చాలించరా మాధవా, మాయ చాలించరా. ఏహి మురారే కుంజ విహారే. ఏహి అంటే రావయ్యా కుంజ విహారే. ఏహి ప్రణత జన బంధో. శరణాగతి లేని జల్లుకు బంధువ్యేమో, రాకుండా ఏడిపిస్తున్నావేమిటయ్యా. ఏహి ప్రణత జన బంధో హే మాధవ మధుమథన వరేణ్య కేశవ కరుణా సింధో. పైగా ఈ రాస నికుంజం తుమ్మెదలు ఝంకారాలు చేస్తున్నాయి. ఆ నల్లని తుమ్మెదల ఝంకారం అక్కడెక్కడో వింటే నీ వేణుగానం కానీ అనుమానం వచ్చేస్తుంది. కానీ ఎంత ఆ మాధుర్యం దీనికి ఎక్కడ ఉంటుందిలే. దగ్గరికి వచ్చి చూసేటప్పటికల్లా రాస నికుంజే, నీ ఇంతవరకు నువ్వు తిరుగుతున్నప్పుడు ఆ తుమ్మిదలు తిరుగుతున్నాయి. ఎందుకంటే మధురస్వరూపుడివే నీకు వేణుగానం వింటూ అవి మురిసిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు దొరక్క అవి పిచ్చెక్కి ఆ పొదల చుట్టూ తిరుగుతున్నాయి. అక్కడ చూడు. రాస నికుంజే గుంజతి నియతం భ్రమరసతం కిల కాంత ఏహి నిభృత పథపాంత త్వామిహ యాచే దర్శనదానం హే మధుసూదన శాంత. అంటే కృష్ణ దర్శన లాలసతో ఏహి ఏహి అంటూ పరమాత్మ దర్శనం కోసం తప్పిస్తూ అంటున్నారు. స్వామి నిన్నేం బాధ పెట్టమయ్యా, నువ్వు ఒక్కసారి అనుగ్రహించగానే ప్రేమావేశంతో గట్టిగా నీ పాదం పట్టుకుంటావేమో అనుకుంటున్నావేమో, కానీ మాకు నీ పాదాలు ఎలాంటివో తెలుసు. ఇంతసేపు మమ్మల్ని వదిలి పరిగెత్తేవు కదా, అడవిలో ఎక్కడికి వెళ్ళిపోయావో. ఆ పరిగెత్తడం వేగంతో కింద మీద చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటావు. రాత్రి కూడా అయింది కదా, ఏ రాళ్ళో అవన్నీ గుచ్చుకుని నొప్పెట్టుంటాయి. అది మేము గుర్తుపెట్టుకుని నువ్వు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆ పాదం తీసుకుని మెత్తని మా గుండెలకు హత్తుకుంటాములే స్వామి. ఒక్కసారి దర్శనం ఇవ్వయ్యా. ఎత్తే సుజాత చరణాంబుర్గం స్తనేషు భీతాశ్యనై ప్రియదధీమహి కర్కశేషు తేనాటవీమటసి తద్వ్యదధే నకించిత్
కుర్పాదిభిర్భ్రమతీధీర్భవదాయుషాం నః. చాలా గొప్ప మాట అంటున్నారు ఇక్కడ. స్వామి, నీ పాదపద్మం సుకుమారమైంది, మా వక్షములు కఠినమైనటువంటివి. దీనికి హత్తుకుని నొప్పెడతా ఏమని తప్పించుకుంటున్నావేమో. మాకు గుర్తుంచుకుంటామయ్యా, అడవిలో తిరిగి కందిపోయిన పాదాన్ని జాగ్రత్తగా హత్తుకుంటామయ్యా. భవదాయుషాం నః, ఒకటే మాట, మా జీవితం నువ్వే స్వామి. ఆఖరి మాట ఇదండి, భవదాయుషాం నః, మా జీవితమే నువ్వు. ఒకటే, నువ్వు లేనప్పుడు మా జీవితమే లేదు. జీవితం ఉందంటే నువ్వు ఉన్నావని అర్థం, నువ్వు ఉంటేనే జీవితం, మరొకటి లేదు. భవదాయుషాం నః, నువ్వే జీవితముగా ఉన్నటువంటి మాకు అనుగ్రహించు అని ఆర్తితో విలపించి విలపించి గోపికా గీతం చేయగానే ఇది గోప్య ప్రగాయంతః ప్రళపంత్యంచ చిత్రధా రురుదుస్వరం రాజన్ కృష్ణదర్శన లాలసా. కృష్ణదర్శన లాలసులై వాళ్ళు సుస్వరంతో ఏడిచేరయ్యా అన్నాడు. ఇదేమైనా బాగుందండి, అవతలవాడు బాగా ఏడుస్తుంటే బాగుందండి, రాగం తాళం బాగుందండి, ఇంకా ఏడవండి అంటారు ఎవడైనా? అలాంటిది గోపికల గీతం పాడితే సుఖయోగిందులు అంటారు రురుదుస్వరం, మధురంగా ఏడిచారన్నాడు. చూసారా, భగవంతుడి కోసం ఏడిస్తే ఎంత మధురంగా ఉంటుందో, అదే నిజమైన మధురం. అంత చక్కగా గానం చేశారయ్యా. ఎంత చక్కగా గానం చేశారంటే ఆ గానం ఇంకా చేసి 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 తన్మయులైపోయిన స్థితిలో గానమాధుర్యానికి ఆ గోవిందుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు, అంతర్ధానమై ఏడిపించిన స్వామి ఒక్కసారిగా వాళ్ళ మధ్య ఆవిర్భవించాడు, ప్రత్యక్షమయ్యాడు. తాసాం ఆవిరభూత్ సౌరహి. ఎంత చక్కటి మాట చెప్పానండి, తాసాం ఆవిరభూత్. చాలా విశేషమైనటువంటి మాటను అందించాడు ఇక్కడ. వారికి ప్రత్యక్షమయ్యాడు శౌరి, ఎంత వారి కోసం ప్రత్యక్షమయ్యాడు అంటే పరమాత్మ ఎవరి కోసం అవతరించాడు? వారి కోసం ఆవిర్భవించాడు. ఎప్పుడు? ఇప్పుడు. అసలు అప్పుడు కూడా వీళ్ళ కోసం వచ్చాడేమో. తాసాం ఆవిరభూత్ సౌరిహి. ఆ శౌరసేనుని పుత్రుడైనటువంటి వసుదేవునికి పుత్రుడిగా శౌరవంశంలో పుట్టిన శౌరి ఎవరి కోసం అవతరించాడయ్యా అంటే గోపికలను ఉద్ధరించడానికే అవతరించాడు. తాసాం ఆవిర్భూత్ సౌరిహి స్మయమాన ముఖాంబుజ. చిరునవ్వు చెదరదే, ఆ నవ్వుతున్న ముఖంతో ఒక్కసారిగా వాళ్ళకి సాక్షాత్కరించాడు. పీతాంబరధర స్రగ్వి సాక్షాన్మన్మథ మన్మథ. సాక్షాన్మన్మథ మన్మథుడైన పరమాత్మ ఆ విలపిస్తున్నటువంటి గోపకాంతల నడుమ ఒక్కసారి ఆవిర్భవించిన వెంటనే ఆశ్చర్యపోయి చూశారు వాళ్ళు. ఎవరి కోసం తప్పించి తప్పించి తప్పించిపోయారో వాడు కనబడగానే వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? ఎట్టులుండునో నా యద యగసి నాట్యమాడునో అంటాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆ స్థితిలో ఒక్కసారి స్తబ్దులై వెంటనే తేరుకుని స్వామి చుట్టూ చేరిపోయారు వాళ్ళు. గోపస్త్రీ పరివేష్టితులైన కృష్ణమూర్తికి నమస్కరిస్తూ